మాట. అది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ, అలాగే దేవుని పొలంలో నా తోటి వారైన సేవకులందరికీ ప్రభువు పేరట సమాధానం. దేవుడు మీ అందరికీ తోడయుండునుగాక. అలాగే మనందరికంటే ముందు సభ ప్రారంభం మొదలుకొని ఇప్పటి వరకు దేవునిలో మనల్ని నడపడానికి ప్రయాసపడుతున్న గాయకులు, వాయిద్యకారులు, వారికి దైవ దీవెనలు దేవుడు వారికి తోడయుండునుగాక. సభ కోసం ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిపై దేవుని కృప విస్తరించునుగాక. ఆమేన్. రైట్. సంఘమంతా ఈ చివరి రోజుల్లో ఖచ్చితంగా తెలుసుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది. దాన్ని నేను మీ అందరికీ పరిచయం చేస్తాను. ఎవరి మధ్యలోనికైనా నేను మొదటిసారి వెళ్తే వారికి ఓ ప్రాముఖ్యమైన విషయం పరిచయం చేయడం నాకు అలవాటు. మీరెప్పుడైనా మీ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులను చూసినప్పుడు, ఇతర మందిరాలకు వెళ్ళే విశ్వాసులను, సేవకులను చూసినప్పుడు మీరెప్పుడైనా వారు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని మీరెప్పుడైనా అనుకున్నారా? మీకెప్పుడైనా అలా అనిపించిందా? ఎందుకని మనం ధైర్యంగా చెప్పలేకపోతున్నామో తెలుసా? ప్రస్తుత క్రైస్తవ సమాజంలో, అంటే సార్వత్రిక సంఘం అంతటిలో 90% మందికి అలా ప్రేమ లేకో, విశ్వాసం లేకో, మంచితనం లేకో కాదు. కారణం ఏమిటంటే అవగాహన లేదు. అవగాహన లేక మాత్రమే మనం అలా అభిప్రాయపడుతున్నాం. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక తండ్రికి 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఆ 4 ఒక్కలాగే ఆలోచిస్తారా? వారి ఇష్టాలు, అభిరుచులు, నమ్మకాలు ఒకలాగే ఉంటాయా? ఉండవు. ఏదో ఒక కారణంతో అన్నదమ్ములు విడిపోతూ ఉంటారు. మాట తగాదానో, ఆస్తి వివాదమో విడిపోతూ ఉంటారు. విడిపోయిన తర్వాత కూడా అన్నదమ్ములని వారి బంధువులు కానీ, గ్రామ ప్రజలు కానీ, స్నేహితులు కానీ ఏమంటారో తెలుసా? ఆ 4 ఒక్క కుటుంబమేనండి అంటారు. విడిపోయిన తర్వాత కూడా వారు ఒక్క కుటుంబంగా ఎందుకు గుర్తించబడుతున్నారు? కారణం ఏమిటంటారు? ఎస్, వారికి తండ్రి ఒక్కడే. అదే నిజమైతే సిద్ధాంతాలను బట్టి, మినిస్ట్రీస్ని బట్టి ఈరోజు సంఘం వేరువేరుగా కనబడుతుండవచ్చు, కానీ మనందరికీ కూడా దేవుడు ఒక్కడే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మనమందరం ఆయన పిల్లలం. అదే నిజమైతే మన మధ్యలో ఉన్న వివాదాలు, విభేదాలు కేవలం ఆలోచనపరమైనవి మాత్రమే, సిద్ధాంతపరమైనవి మాత్రమే. ఈరోజు అర్థం కాలేదు కాబట్టి మనం ఒకరిని ఒకరం దూషించుకొని ద్వేషిస్తున్నాం. ఒకరోజు అర్థమవుతుంది. ఏ రోజైతే అర్థమవుతుందో ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ ఇలా సెలవిస్తుంది, ఎందరూ ఆయన ఆత్మ చేత నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులు, కుమార్తెలు వర్ధిల్లుతారు. మీకు తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ ఎక్కడికి నడిపిస్తాడు? నడిపించబడుదురో అన్నాడు కదా, ఎక్కడికి నడిపిస్తాడు? బైబిల్ ఇలా సెలవిస్తుంది, ఆయన మనల్ని సత్యము నుండి సర్వసత్యంలోనికి నడిపిస్తాడు అని. విచిత్రం ఏమిటంటే సంఘానికి సత్యానికి, సర్వసత్యానికి మధ్యలో ఉన్న భేదం ఏమిటో తెలియలేదు ఇంకా. ఓ పెద్దయిన నన్ను ఇలా అడిగాడు, సత్యము వేరు, సర్వసత్యము వేరా సార్? రెండు ఒకటే కదా అన్నాడు. నేను అడిగాను, మరి రెండు ఒకటైతే సత్యము నుండి సర్వసత్యంలోనికి నడిపే పని పరిశుద్ధాత్ముడు ఎందుకు పెట్టుకున్నట్టు?
రెండు వేరు వేరు. సత్యము వేరు, సర్వసత్యము వేరు. కాబట్టే సత్యము నుండి సర్వసత్యములోనికి నడిపించాలనుకుంటున్నాడు. వెలుగు వేరు, చీకటి వేరు. చీకట్లోంచి వెలుగులోనికి నడిపించాడు. అలాగా సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపిస్తున్నాడు కదా. ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్ళినట్టు, ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళినట్టు, ఒక అంతస్తు నుండి మరొక అంతస్తుకు ఎక్కినట్లు సత్యము సర్వసత్యము వీటి మధ్యలో ఉన్న వ్యత్యాసం అర్థం చేసుకోవడానికి కావలసిన అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏదైనా ఉంది అంటే అది కేవలం సమాధానం మాత్రమే. భక్తికి తగిన ఫలం ఏదైనా ఉంటే అది సమాధానం. తొందరపడని వ్యక్తిత్వం, గుడ్డిగా అబద్ధాన్ని నమ్మని లక్షణం, ఏ వ్యక్తిని దూషించకుండా ఉండే ఉన్నత స్వభావం. మన మధ్యలో కేవలం సిద్ధాంతపరమైన విభేదమే అయితే సబ్జెక్ట్ని మాత్రమే మాట్లాడుకోవాలి. కానీ మనం ఆ సబ్జెక్ట్ని నమ్మే మనుషుల్ని కూడా మాట్లాడుకుంటాం, వారిని కూడా నిందించుకుంటాం, అవమానించుకుంటాం. అందుకే సంఘంలో ఒకే కుటుంబం అనే మనసు పోయింది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమని బైబిల్ సెలవిస్తుంది. ప్రేమలు పోగొట్టుకొని ప్రయాసపడుతున్న నేటి క్రైస్తవ సమాజాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు మన మీదికి శత్రువు వస్తే మనం అందరం ఒకటయ్యాం. ఈరోజు మనలో ఒకడు హతమార్చబడితే మనం ఒకటయ్యాం. కానీ గుర్తుంచుకోండి, న్యాయపరమైన హక్కుపరమైన వాటిని సంపాదించుకోవడానికి ఒకటయ్యావు కదా, మన దేవుని రాజ్య నిర్మాణానికి ఎందుకు మన మనస్సు ఒకటి కావట్లేదు? దేవుని రాజ్య నిర్మాణం దేవుని ఆలోచన విధానం మీద మాత్రమే ఆధారపడింది. దేవుని వాక్యము, దేవుని జ్ఞానంపై మాత్రమే దేవుని రాజ్యం ఆధారపడింది. మనం సంపూర్ణ సిద్ధి పొందకుండా దేవుని రాజ్యం కట్టబడుతుందా? నా ప్రశ్న మీకు అర్థమైందా? మనం సంపూర్ణ సిద్ధి పొందకుండా దేవుని రాజ్యం కట్టబడుతుందా? అది ఎప్పటికీ సాధ్యం కాదు. కానీ మన సంపూర్ణ సిద్ధి దేని మీద ఆధారపడిందో తెలుసా? అభిషేకం పైనో, కృపావరములపైనో, అద్భుతాలు ఆశ్చర్యాలపైనో మన సంపూర్ణత ఆధారపడి లేదు. అభిషేకము, కృపావరములు, అద్భుతాలు ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకు, ఈ శరీరంలో ఉన్నంత వరకు మనకు ఆయుధాలు లాంటివి. అవి కంటికి కనబడని చీకటి శక్తితో పోరాడడానికి దేవుడు మనకిచ్చిన సామర్థ్యత, అభిషేకము, కృపావరము. మన సంపూర్ణ సిద్ధికి అభిషేకం, కృపావరం పనిచేయదు. మనం సంపూర్ణ సిద్ధి పొందాలంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో మనకు సంపూర్ణ సిద్ధి ఎలా వస్తుందో రాయబడింది. చదువుతారు ఎవరైనా? కాలము సంపూర్ణమైనప్పుడు జరుగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున ఏమిటంట? తన చిత్తమును గూర్చిన మర్మము, తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి మనకు సంపూర్ణ జ్ఞాన వివేచన కలుగనుద్దేశించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఏం తెలిస్తే సంపూర్ణత వస్తుంది? దైవ చిత్తానుసారమైన మర్మము తెలిస్తేనే సంపూర్ణత వస్తుంది. దేవుని ప్రజ జాగ్రత్తగా విను. దేవుడు మనతో చెప్పాలనుకున్నవి నీకు అర్థం కానంత వరకు నీ ఆత్మ వర్ధిల్లదు. ఈ మాట ఇంకొకసారి పలుకుతాను. దిక్కులు చూసేవారు ఒకసారి ఇటు చూడండి. దేవుడు చాలా ఉన్నతమైన మాట నీకు అర్థమయ్యేటట్లు చేయాలనుకున్నప్పుడు చూస్తూ అటు ఇటు దిక్కులు చూసే స్వభావం నీకుంటే, ఒకరోజు నువ్వు మొరపెట్టిన రోజు కూడా దేవుడు అటు ఇటు దిక్కులు చూస్తే నీ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందుకే దేవుని మాటలు వినేటప్పుడంట నీ చూపు అటు ఇటు కాకుండా సూటిగాను సరిగాను ఉండవలననే హెచ్చరిక బైబిల్లో ఉంది. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు నీతో ఏ సంగతులు చెప్పాలనుకున్నాడో అవి నీకు అర్థం కాకుండా నీ ఆత్మ వర్ధిల్లదు. నువ్వెంత అభిషక్తుడవైనా, అభిషక్తురాలివైనా
నీకెన్ని వరములున్నా, నువ్వెన్ని అద్భుతాలు చేయగలిగినా, చివరికి చనిపోయిన వారిని లేపగలిగిన సామర్థ్యత సత్తువ నీకున్నా, దేవుని జ్ఞానము నీకు అర్థం కానంత వరకు నువ్వు వర్ధిల్లినట్లు కాదు. మన ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. బైబిల్ గ్రంథంలో ఇలా రాయబడింది, బోధ కోసం ప్రయాసపడే వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచండి అని. మనం బోధ ఉన్నా లేకపోయినా అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఆశీర్వాదాలు ఉంటే అటు పరిగెడుతుంటాం మనం. నేనేమంటున్నానంటే అద్భుతాలు, ఆశ్చర్యాలు కూడా దేవుడు జరిగిస్తున్నాడు. కానీ ఆ జరిగించే వాటన్నిటినీ కూడా ఆయన తన జ్ఞానంతో సంఘాన్ని నింపడానికే జరిగిస్తున్నాడు. జ్ఞానం లేని సంఘాన్ని బైబిల్ ఏమని పిలిచింది? బుద్ధి లేని సంఘం అని పిలిచింది. బుద్ధి లేని సంఘం ఎత్తబడిందా, విడువబడిందా? మరి దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే మన పరిస్థితి ఏమిటో తెలుసా? బైబిల్ ఇలా సెలవిస్తుంది, నా జనులు జ్ఞానము లేక నశించిపోవచ్చున్నారు. బైబిల్ ఇలా సెలవిస్తుంది, నా జనులు జ్ఞానము లేక చెరపట్టబడుచున్నారు. అవును, యెషయా గ్రంథం 5:13 ఒకసారి, యెషయా గ్రంథం 6:4 ఇంకొకసారి ఈ మాటలు రాయబడ్డాయి. దేవుని గూర్చిన జ్ఞానం లేకపోతే సాతాను నిన్ను మోసం చేయడం వాడికి చిటికెలో పని. నిన్ను మోసం చేసేస్తాడు వాడు. మనం ఎంత అమాయకంగా ఉన్నామో తెలుసా? మీకు అర్థమయ్యేటట్లు ఒక ప్రశ్న అడుగుతాను, సరిగ్గా ఆలోచించండి. మీకు తెలియదు అని చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలనేది నా ఉద్దేశం కాదు, కానీ మనం ఎంత దూరంగా ఉన్నామో దేవునికి తెలిస్తే మనం అంత త్వరగా దగ్గర అవ్వగలుగుతాం. అందుకు ఒక మాట అడుగుతున్నాను. మీరు ప్రార్థన చేసేటప్పుడు ఒక మహా వెలుగు మీ ముందు ప్రత్యక్షమై మీతో మాట్లాడడం ప్రారంభించింది. ఆ వెలుగులో నుండి ఒక స్వరం. మరలా ఓ 10 రోజుల తర్వాత మీరు ప్రార్థిస్తుంటే మీ వీపు వెనకాలకు పెద్ద చీకటి ప్రత్యక్షమై అందులోంచి ఒక స్వరం మాట్లాడుతుంది. ఇప్పుడు చెప్పండి, వెలుగులోంచి మాట్లాడేది ఎవరు? కొంచెం గట్టిగా, దేవుడు. మరి చీకట్లోంచి మాట్లాడేది ఎవరు? సాతాను. మీకు తెలుసా, ఈ 2 అభిప్రాయాలు కూడా నిజం కాదు. ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితమే సాతాను వాడి అడ్రస్ మార్చుకొని వాడు కూడా వెలుగుదూత వేషం వేసుకొని వెలుగులోంచి మాట్లాడుతున్నాడు. వెలుగులోంచి మాట్లాడితే దేవుడే అని ఫిక్స్ అయిపోతే వాడు మాట్లాడే మాట కూడా దేవుడే అనుకొని మనం మోసపోతాం. మరి ఎలా సార్? వాడు వెలుగులోంచే మాట్లాడి దేవుడు వెలుగులోంచే మాట్లాడి మనం ఎలా గుర్తించాలి దేవుని స్వరాన్ని? అందుకే ఆయన అన్నారు, నా గొర్రెలు. ఈ మాటకు అర్థం ఏమిటో ఈరోజు వివరిస్తాను చూడండి. నా గొర్రెలు నా స్వరం వింటారని అన్నాడు. గొర్రెలంటే ఏంటి? సాధు స్వభావం, లోబడే స్వభావం, స్వబుద్ధిని ఆధారం చేసుకొనక కాపరి స్వరాన్ని బట్టి నడిచే విధానం. గొర్రెలంటే గుడ్డిగా నడుస్తాయని కాదు. గొర్రెలు ఎప్పుడు గుడ్డిగా నడవవు. గొర్రెలు కాపరి స్వరాన్ని బట్టి నడుస్తాయి. మొదటి గొర్రె ఎటు వెళ్తే మిగతా గొర్రెలన్నీ అటే వెళ్తాయి. ఆ మొదటి గొర్రె ఒకవేళ కాపరి స్వరం వినే గొర్రె అయితే మిగతా గొర్రెలన్నీ కాపరి స్వరం వైపే పరిగెడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి కాపరి స్వరం వినని గొర్రెలైతే ఆ గొర్రె ఎటు పోతుందో మిగతా గొర్రెలన్నీ. ఈరోజు 2 రకాల గొర్రెలను గురించి చెప్తున్నాను నేను మీకు. కాపరి పిలిస్తే తప్ప పరిగెత్తకుండా ఉండే మంచి స్వభావం కలిగిన గొర్రెలు, కాపరి పిలవకపోయినా సరే ఎవరు పిలిస్తే వారి వైపే వెళ్ళే అమాయకమైన మోసపోయే గొర్రెలు కూడా ఉన్నాయి. అయితే ఈయన మాట్లాడుతుంది, నా గొర్రెలు అన్నాడు. నా గొర్రెలు నా స్వరం వింటాయి. అక్కడ ఎంతమంది పిలవనివ్వండి, కాపరి స్వరాన్ని మాత్రమే గొర్రెలు గుర్తిస్తాయి. మేకలకు అలాంటి స్వభావం లేదు. అందుకే గాంభీర్యత ప్రస్తావిస్తున్నప్పుడు మేకపోతు గాంభీర్యం అంటుంటారు. దానికి గర్వం ఉందని మనందరికీ తెలుసు. గొర్రెలకున్న స్వభావం అనుకువ స్వభావం, లోబడే స్వభావం, సాధు స్వభావం. తలదించుకునే ఉంటుంది, పైకెత్తి చూడాలని కూడా ట్రై చేయదు అది. అలాంటి ఒక తగ్గింపు స్వభావం గురించి మాట్లాడుతూ నా గొర్రెలు అన్నాడు. ఇప్పుడు నేను ఒకసారి దీన్ని మీ ముందు పెడతాను. మనలో ఎంతమంది తగ్గించుకోగలరు?
తగ్గింపు అనగానే మనం దేని గురించి మాట్లాడతామో తెలుసా? బట్టలు, ఏ లేదంటే డబ్బు, బంగారము, ఇలాంటి వాటిలో మొదట తగ్గించుకోవాలని చూస్తుంటాం. స్వభావములో తగ్గింపు లేకుండా పై రూపంలో ఎంత తగ్గింపు ఉంటే ప్రయోజనం ఏముంది? కార్యం మరలా శూన్యమే, సాతానుకు అనుకూలమే. మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నా సేవా ప్రారంభంలో నాకు ఇదే తెలుసు. సేవా ప్రారంభంలో 19 సంవత్సరాల క్రితం నాకు తెలిసిన తగ్గింపు ఏమిటంటే, బట్టలు పై రూపంలో దీనంగా కనబడితేనే తగ్గించుకున్నట్లనే మనసు ఉండేది నాకు. ఎక్కడికి వెళ్ళినా వైట్ అండ్ వైట్ లాల్చి వేసుకుని వెళ్ళేవాడిని. ఇప్పటికీ ఆ ఫొటోస్ ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా సరే అలాగే వెళ్ళేవాడిని. అది ఐరన్ ఉందా లేదా చూసుకునేవాడిని కాదు. ముడుతున్న అలాగే వెళ్ళేవాడిని, మరుకున్న అలాగే వెళ్ళేవాడిని. ఎప్పుడు వెళ్ళినా సరే నా దృష్టికి తగ్గించుకోవడం అంటే వైట్ అండ్ వైట్ వేసుకోవడం తప్ప ఇంకా వేరేది లేదు. అది ముందు తగ్గింపు అనుకునేవాడిని. స్టార్టింగ్ సేవలు అవగాహన లేదు అప్పుడంతా. ఒక కమిషనర్ గారు రిటైర్డ్ అయిన ఫంక్షన్ ఒకటి వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేసుకుని దాదాపుగా 16 మంది పైగా తెలిసిన సేవకుల్ని పిలుచుకున్నాడు. అందులో నేను ఒకరిని. బంధుమిత్రులందరినీ పిలుచుకున్నాడు. తన ఇంటి ముందే ఒక మంచి సభ ఏర్పాటు చేసుకున్నాడు. తన కాంపౌండ్ వాళ్ళలో దాదాపుగా 600 మంది పైగా కూర్చునే అంత పెద్ద స్థలం వాళ్ళ ఇంటి ముందు, వారి కాంపౌండ్ వాళ్ళలో మంచి సభ జరుగుతుంది. సాయంకాలం అది హైదరాబాద్లో. నాకంటే ముందు సేవకులు అనేకులు గ్రీటింగ్స్ ఇచ్చారు. నా దగ్గరకు వచ్చింది ప్రస్తావన. నేను వేదిక మీదకి వెళ్ళాను. చాలామంది షూటు బూటు వేసుకొని చక్కగా టక్ వేసుకొని ఉన్నారు. నేను ఒక్కడినే అందులో వైట్ అండ్ వైట్ లాల్చీతో ఉన్నాను. నేను వచ్చినప్పుడు నన్ను ఎవరు సరిగ్గా పట్టించుకోలేదు. నేను వెళ్ళి కూర్చున్నప్పుడు ఎవరు సరిగ్గా పట్టించుకోలేదు. నా చేతికి మైక్ వచ్చినప్పుడు నేను మాట్లాడుతుంటే ఎవరు సరిగ్గా పట్టించుకోలేదు. వాస్తవానికి నా మనసులో ఏముండేదంటే, ఎవరు పట్టించుకోకపోతే నాకేమిటి, నేను సరిగ్గా బ్రతుకుతున్నాను, దేవుని ముందు కరెక్ట్గా ఉన్నాను, నేను ప్రకటించే జీవం కలిగిన మాట వాడు వింటే మంచిది, వాడు వాక్యాన్ని బట్టి నాకు విలువ ఇవ్వాలి కానీ నా పై రూపాన్ని బట్టి కాదని నేను ఒక లాజిక్ పెట్టుకునేవాడిని. కాలం గడుస్తున్న కొద్దీ నాకు అదొక అనుభవంగా మారిపోయింది. నాకు అదొక అనుభవ పాఠం. ఆ రోజు నేను వాక్యం మాట్లాడుతుంటే కూర్చున్న వాళ్ళు మెల్లిగా లేచిపోయి భోజనాలకు వెళ్ళిపోయారు. చాలామంది, చాలా తక్కువ మంది కూర్చొని విన్నారు. దాదాపుగా 50% అక్కడ కలెక్టర్స్ వచ్చారు, చాలామంది లాయర్స్ వచ్చారు, లెక్చరర్స్ వచ్చారు, వెల్ ఎడ్యుకేటెడ్, బాగా అందరూ షూటు బూట్లో ఉన్నారు. చాలామంది ఇంకా లేచి వెళ్ళిపోతూ తింటూ మాట్లాడుతూ ఉన్నారు. నా తర్వాత ఇంకొక ఆయన మాట్లాడారు. అప్పుడు అక్కడక్కడ నిలబడ్డ వాళ్ళు కూడా ప్లేట్స్ పట్టుకొని అలా దగ్గరకు వచ్చేసి జాగ్రత్తగా వింటూ తిన్నారు. నాకు అర్థం కాల. నేనేమనుకున్నానంటే, అప్పుడు సమాజం ఎప్పుడు ఇంతే పై రూపానికే విలువిస్తుంది అనుకున్నా. నేను వెళ్ళేటప్పుడు నన్ను పిలిచిన కమిషనర్ గారు నన్ను పిలిచి ప్రార్థన చేయించుకొని కానుక పెట్టేటప్పుడు నేను కానుక తీసుకోను, ఎవరు వాక్యమే సరిగ్గా వినలేదు, ఇలాంటి వాళ్ళ మధ్యలోనికి మీరు నన్ను పిలిచారు, నేను కానుక తీసుకోనంటే తీసుకోను అన్నాను. అప్పుడు ఆయన చాలా పెద్ద ఆయన దగ్గరికి పిలిచి అన్నాడు, తొందరపడొద్దు, ఇక్కడ ఇంతమంది చదువుకొని గొప్ప స్థానంలో ఉన్న పెద్దలు ఎందరో వచ్చారు, వాళ్ళు ముందు చూసేది మీ డిగ్నిటీయే చూస్తారు, తర్వాత మీ మాటలు వింటారు. నన్ను అడిగారు, ఏమిటి ఇలా ఈ వ్యక్తిని పిలిచారు ఏమిటి అని అడిగారు. మీ పై వాతావరణమే సరిగ్గా లేదు, పై రూపం చూసే వాళ్ళకి మరి దాని విషయంలో జాగ్రత్తగా ఉండి మీ లోపటున్న దేవుని జ్ఞానం బోధించవచ్చు కదా, మీరు ఎందుకు ఇలా మొండిగా ప్రవర్తిస్తారు? పౌలు అందరి వాడని అనలేదా? మరి మీరెందుకు ఈ విషయంలో పాము వంటి వివేకంగా ఉండలేదన్నాడు ఆ పెద్ద ఆయన. అప్పుడు వెలిగింది నాకు బలుబు. నిజమే కదా, నా మొండితనంతో నేను కొందరిని పోగొట్టుకోవాలి, ముళ్ళుతోనే తీయాలి కదా, నేను ఎందుకు ఈ పని చేశాను? ఆయన నాతో దాదాపుగా 40 నిమిషాలు కూర్చుండబెట్టి మాట్లాడిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను, నేను యూదునిలాగా ఆలోచించాను, తప్పు చేశాను. ఈ రోజు నుంచి నేను యూదుడి వలె ఆలోచించను, పౌలులాగే ఆలోచిస్తాను అనుకున్నాను. రాజుల ముందు, ప్రధానుల ముందు వెళ్ళి నిలబడాల్సి వచ్చినప్పుడు ఒకవేళ మనం చిన్నవారమైతే వారు మనకు నిజంగానే విలువివ్వరు. బైబిల్లో ఏముందో తెలుసా? బీదవాని మాటకు
విలువ లేదు అని బైబిల్ చెప్పింది. బీదవాని మాటకు విలువ లేదు. మనం సమాజానికి బీదగా కనబడ్డప్పుడు మన బాధ కూడా వారికి అర్థం కాదు. అవునా? బీదవాడి మాటకు విలువ లేదంట. ఆ రోజు అనుకున్నాను, ఏ సేవకుడు ఎంత బీదవాడైనా సరే, రాజులకు రాజైన దేవుని దాసుడు కాబట్టి, దేవుని పక్షమున పోరాడుతున్న రాయబారి సైనికుడు కాబట్టి, ఎప్పుడు సేవకుడు వస్త్రధారణలో దీనంగా కాదు, గాంభీర్యంగానే కనబడాలి. తన స్వభావంలో, తన ఆలోచన విధానంలో, తన ప్రేమలోనే తను తగ్గింపుగలిగిన వీరుడవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మన తగ్గింపంతా స్వభావములో, మాటలో, పనిలోనే ఉండుగాక. అనవసరంగా మనం యూదుల వలె ఆలోచించకుండా ఉంటే మంచిది. ఇంకా ఆ రోజు నుంచి నేను ఏం చేస్తున్నానంటే, చర్చ్లో నాకు తెల్లబట్టలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. మీరు చూసారు, ఇప్పుడు కూడా వైట్ షర్ట్ వేసుకున్నాను. నాకు చాలా ఇష్టం వైట్ షర్ట్, వైట్ అండ్ వైట్ వేసుకోవడం, లాల్చీ వేసుకోవడం కూడా చాలా ఇష్టం. చర్చ్ వరకు, చర్చ్ ప్రాంగణం వరకు, భక్తుల వరకు వాళ్ళతో కలిసి మోకరించేటప్పుడు మాత్రమే నేను ఎప్పుడు నాకు ఇష్టమైన వైట్ అండ్ వైట్ వేసుకోవడం స్టార్ట్ చేశాను. కానీ సమాజంలో రాజుల మధ్యలోనికి, పెద్దల మధ్యలోనికి, వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళ మధ్యలోనికి వెళ్ళేటప్పుడు నేను చాలా వివేకంగా నడుచుకోవడం ప్రారంభించాను. అప్పటి నుంచి ఏం జరిగిందంటే, నేను మైక్ పట్టుకోగానే కొందరు వినడం ప్రారంభించారు. వాక్యం విన్న తర్వాత వారు తగ్గించుకోవడం నేర్చుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి లోకమంతా పై రూపాన్నే చూస్తుంది. లోకాన్ని ఆ ఒక్క చోట గెలవగలిగితే వారి అంతరంగాన్ని దేవుని కొరకు సాధించగలుగుతాం మనం. కాబట్టి విశ్వాసులైన, సేవకులమైన మనం అందరం కూడా మనకున్న బీదరికాన్ని చూపించొద్దు దయచేసి. దేవుడు మనల్ని ఏది తక్కువ కాకుండా చూసుకుంటున్నాడు. కావలసిన సమృద్ధి మనకిస్తున్నాడు. మనమే డబ్బును చాలాసార్లు వృధా చేస్తుంటాం. ఎప్పుడైనా మీరు బయటికి వచ్చేటప్పుడు చక్కగా, హుందాగా, నీట్గా, చక్కగా ఐరన్ చేసిన మంచి బట్టలతో బయటికి రండి. నీ దేవుడు ఎక్కడో నిన్ను తక్కువ చేసి ఉంచాడన్నట్టుగా చూపించకండి. నా దేవుడు నాకు ఏది తగ్గించలేదు అని ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చిన సమృద్ధిని చూపించు. దానిని వివేకంగానే చూసుకోవాలి. ఒక పెద్ద ఆయన అన్నాడు, ఒక్క జత ఐరన్ చేయాలంటే 25 రూపాయలు సార్. మాకు అంత డబ్బు ఎక్కడ సార్ అన్నారు. తెలివి తక్కువతనం అది. 1000 రూపాయలు పెట్టి ఐరన్ బాక్స్ కొంటే రోజు చేసుకోవచ్చు. దానికి ఒక జతకి నీకు 2 రూపాయలే ఖర్చు అవుతుందో, రూపాయే ఖర్చు అవుతుందో, అంతే. కరెంట్ మనసుంటే ఉంటుంది. కాబట్టి వస్త్రాన్ని బట్టో, బంగారాలని బట్టో, ఆచారాలని బట్టో, సాంప్రదాయాలని బట్టో మొండిగా ప్రవర్తించే తీరు ఏ రోజు క్రైస్తవ్యం విడిచిపెడుతుందో ఆ రోజు పౌలు ఆలోచన విధానం తిరిగి నెరవేరుతుంది. అప్పటి వరకు యూదుల్లాగే బతుకుతాం మనం. ఎందుకు నేను ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చానో తెలుసా? నిజమైన గొర్రె స్వభావము పైరూపం కాదు, హృదయాంతరంగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజమే. పై రూపాన్ని బట్టి ఎప్పటికీ ఎవరికి మనం తీర్పు తీర్చలేం. వేలు చూపును బట్టి తీర్పు తీర్చలేం. 19 సంవత్సరాల అనుభవం తర్వాత నేను మాట్లాడుతున్నాను. దేవుడు హృదయాంతరంగాన్నే చూస్తున్నాడు. దేవుడు నీ ఇష్టానికి కూడా విలువిస్తున్నాడు, నీ ఆలోచనకు కూడా విలువిస్తున్నాడు. అందుకే నువ్వు అడిగి ఊహించిన వాటికంటే అధికంగానే ఇవ్వాలనుకుంటున్నాడు. కానీ నీకు ఇవ్వడానికి ముందు నిన్ను స్థిరపరచాలనుకుంటున్నాడు ఆయన. నీకు ఇవ్వడానికి ముందు నిన్ను కట్టాలనుకుంటున్నాడు. ఇవన్నీ చూడడం మానేసేయండి. ముందు ఆత్మీయంగా కట్టబడదాం, ముందు లేఖనాలతో కట్టబడదాం, ముందు ప్రార్థనా గదిలో కట్టబడదాం, ముందు అందరినీ అన్ని కోణాల్లో అర్థం చేసుకునేంత జ్ఞానంతో కట్టబడదాం. ఆ తర్వాత మిగతా ఆచార సాంప్రదాయాల గురించి ఆలోచిద్దాం. యూదులు అలాగా ఏముండరు. యూదులకు ముందు ఆచార సాంప్రదాయాల కర్మకాండే ముఖ్యం. కానీ క్రైస్తవుడికి బాధ్యతలే ముఖ్యం. క్రైస్తవుడికి ఏ ఆచారాలు సాంప్రదాయాలు లేవు. క్రైస్తవుడి మీద బాధ్యతలు మాత్రమే ఉన్నాయి. యూదులకు కర్మకాండ, ఆచారాలు ఒక బాధ్యతగా ఉండేది. కానీ క్రైస్తవులమైన మనకు ఎలాంటి ఆచార సాంప్రదాయాలు ఇవ్వబడలేదు. క్రైస్తవులమైన మనకి అనేక బాధ్యతలు ఇవ్వబడ్డాయి. మనం ఎలాంటి ఆచార సాంప్రదాయాల కింద లేం. మనం బాధ్యతలతో ముద్రించబడ్డాం.
పౌలు భక్తులు పత్రికల్ని మీరు పరిశీలించండి. క్రైస్తవ్యానికి ఏ ఆచారాలు సాంప్రదాయాలు ఇవ్వలేదు. బాధ్యతలు ఉన్నాయి. బూది గంతములకు వెళ్ళమనే బాధ్యత క్రీస్తు నుంచి పొందాం. అందరికీ అందిన వారమై సువార్త ప్రకటించాలని పౌలు వల్ల నేర్చుకున్నాం. మనకు పైరూపాన్ని బట్టో, వస్తువులను బట్టో, వస్త్రధారణను బట్టో తీర్పు తీర్చబడదు. మన హృదయంతరంగాన్ని బట్టి, సమయాన్ని సద్వినియోగం చేసుకునే దాన్ని బట్టి, మన నడవడికను బట్టి మనకు తీర్పు జరుగుతుంది. మనం యూదుల వలె ఆలోచించినంత వరకు క్రైస్తవ్యం ఎప్పుడు ఒకటి కాదు. మనం యూదుల్లాగా ఆలోచించినంత వరకు క్రైస్తవ్యం లోకానికి అపార్థం అవుతూనే ఉంటుంది. నేను ఒక స్లోగన్ ఇస్తున్నాను, నేను ఒక నినాదం ప్రకటిస్తున్నాను. ఏమిటో తెలుసా? భారతదేశానికి క్రైస్తవ్యం అపార్థమయ్యింది. అపార్థమైన క్రైస్తవ్యాన్ని తిరిగి భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం. తిరిగి క్రైస్తవ్యాన్ని భారతదేశానికి అర్థమయ్యేటట్లు చేద్దాం. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, ఆమేన్. మీకు తెలుసా, మీరు బిగ్గరగా స్తుతించడం ద్వారా ఒక లాభం ఉంది. మీరు చెయ్యెత్తి బిగ్గరగా స్తుతించినప్పుడు దేవుణ్ణి స్తుతించడానికి కూడా సిగ్గుపడే అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఉంటారే. నువ్వు చెయ్యెత్తి స్తుతిస్తుంటే వారు కూడా చెయ్యెత్తి స్తుతించడం అలవాటు చేసుకుంటారు. నీ స్తుతి మరొకరికి స్తుతి నేర్పిస్తుంది. రెండవది, ఏదైనా ఒక విషయం అర్థమైనప్పుడు దేవుణ్ణి మనసారా స్తుతించాలి. ఎవరు చెప్పక్కర్లేదు, నీవే ఇష్టంగా స్తుతించాలి. ఎవరో చూడాలనో, ఎవరో నీతో చెయ్యాలనో కాదు, నీవే తండ్రిని మనసారా స్తుతి చేయాలి. తద్వారా సాతానుకు ఒకటి అర్థమవుతుంది. ఏమిటో తెలుసా? ఇన్నాళ్ళు ఏ సంగతులు అర్థం కాకుండా నేను వీరి జీవితాన్ని గలిబిలి చేశాను, ఈరోజు సభలో అవే సంగతులు అర్థమై వీరు దేవుణ్ణి స్తుతిస్తున్నారని వారికి అర్థమైతే, ఎవరిలో దేవుని జ్ఞానము చేరుతుందో వారి మీద అధికారం చేయడానికి సాతాను భయపడిపోతాడు. ఆమేన్. చూసారా, ఇంత మంచి మాట విన్న తర్వాత కూడా మీ నోరు పెగల్లేదు. స్తుతించడం నేర్చుకోవాలి, స్తుతించడం నేర్చుకోవాలి. స్తుతి చేయుట మంచిది. నోటి నిండా స్తుతి ఉండాలి, మనసు నిండా స్తుతి ఉండాలి. ప్రతి సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కొందరు స్తుతించమంటే చెయ్యెత్తి స్తుతించి ఎవరూ చెయ్యెత్తట్లేదని దించేస్తారు. సిగ్గుపడుతూ స్తుతించొద్దు. నీవెవరో పక్కన వారు చూడాలనో వారి కోసము స్తుతి చేయట్లేదు, దేవుడు చూడాలని. నీవు చెయ్యెత్తిన ప్రతిసారి ఆయన నిన్ను చూచునుగాక. ఆమెనన్న వారిని దీవించు ప్రభువా. ఇప్పుడు అంటారు, అలా నవ్వుతూ ఉండండి, బిగబట్టుకొని ఉండకండి, ప్రశాంతంగా ఉండండి. భక్తి అంటే సీరియస్గా ముఖం పెట్టుకొని ఉండడం కాదు, సిన్సియర్గా బ్రతుకును పెట్టుకొని ఉండాలి. ఆమేన్. నువ్వు ఎంత సిన్సియర్గా ఉన్నా సాతాను నిన్ను విడిచిపెట్టడు. నీ మీద నిందలు వస్తాయి, ఏమండి, నీకు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, వ్యాధులు వస్తాయి. ఒక్కటి మాత్రం నిజం, ఆయన యోసేపు దేవుడు, ఆయన దానియేలు దేవుడు, ఆయన షద్రకు మేషకు అబేద్నెగోల దేవుడు, ఆయన పౌలు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారిని విడిపించిన అదే దేవుణ్ణి సేవిస్తున్నాం. ఆయన మారని దేవుడు, మునుపు జరిగినవే మరలా చేయగల శక్తిమంతుడు ఆయన. ఆమేన్. క్రైస్తవ వ్యతిరేకులు నా మీద కూడా కొన్ని నిందలేశారు. అసలు ఈయన క్యారెక్టర్నే బ్యాడ్ చేద్దాం, ఎవరైనా మాటలు వినకుండా చేద్దాం. ఎందుకంటే ఈయన ప్రేమగా మాట్లాడతాడు, సహనంగా మాట్లాడతాడు, ఓపికగా మాట్లాడతాడు, ఆధారాలతో మాట్లాడతాడు. ఈయనని ఎలా కూడా ఎదుర్కోవడం కుదరదు. అంతే, సబ్జెక్ట్ వైజ్గా ఎదుర్కోలేనప్పుడే, చాతగానితనం వచ్చినప్పుడే కొందరిని కొడతారు, చంపుతారు, లేకపోతే నిందలు వేస్తారు, అవమానిస్తారు. ఒకరిని బ్యాడ్ చేసి గెలవాలనుకునే గెలుపు ఎప్పుడు చాతగానితనమే. చేయాలని ప్రయత్నించారు. నాకు చాలామంది సలహాలు ఇచ్చారు, త్వరగా ఏదో ఒకటి లీగల్గా యాక్షన్ తీసుకోండి. నేనన్నా అయితే ఖచ్చితంగా లీగల్గా యాక్షన్ తీసుకుంటాను, కానీ ఈ లోక ప్రభుత్వాన్ని బట్టి కాదు, పరలోక ప్రభుత్వాన్ని కదిపే ఒక పోరాటం చేస్తాను. అక్కడి నుంచి లీగల్ యాక్షన్ రావాలి మొదట. వెంటనే ఉపవాసాన్ని ప్రతిష్ఠించాను, కన్నీళ్లు గార్చి దేవునితో అడిగాను, నేను నీ ముందు నడుచుకున్న తీరు నీకు తెలియదా? నేను నీ కొరకు ప్రయాసపడిన తీరు నీకు తెలియదా? నేను జాగ్రత్త పడిన తీరు నీకు తెలియదా? కన్నీళ్లతో చేసిన సేవ నీకు తెలియదా? క్రైస్తవ సమాజం మీదకి వస్తున్న ప్రతి ప్రశ్నను సమాధానంగా ఎదుర్కోవడానికి భక్తి సాధన చేసిన తీరు నీకు తెలియదా? ఎన్నో విషయాలు అనేకుల దగ్గర నేర్చుకుని తగ్గించుకున్న తీరు నీకు తెలియదా? నేటికి 612 గ్రంథాల మీద పరిశోధన చేశాను కదా నీ కొరకు పోరాడడానికి. నాపై దయ చూపించవా? నన్ను నిరూపించవా? నా కొరకు దిగిరావా ప్రభువా? నీవిది మౌనంగా ఉండే సమయం కాదు కదా అని మొరపెట్టాను, ప్రార్థించాను.
నా ప్రభువు నా కన్నీటికి, నా ప్రార్థనకు వెంటనే సమాధానం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత త్వరగా సమాధానం ఇచ్చాడంటే 30 రోజులు గడిచేలోపు నన్ను దేశానికి, ప్రపంచానికి పరిచయం చేశాడు ఆయన. 30 రోజులు గడిచేలోపు అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చాడు. అది అబద్ధమని నిరూపించాడు. సింహపు నోళ్లను మూసినట్లుగా దుర్మార్గుల నోళ్లను మూసాడు నా దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పౌలు కూడా అంతే. అతని మీదకి నిందలు వచ్చినప్పుడు కన్నీళ్లు గార్చి మొరపెట్టేవాడు, పని చేస్తూ నిరూపించబడేవాడు. దేవునికి స్తుతి కలుగును గాక. చాలా దుఃఖకరమైన విషయం ఏమిటో తెలుసా? ఆ సందర్భాల్లో, ఆ పరిస్థితుల్లో నేను బాధపడ్డ సందర్భం ఏమిటంటే, భ్రష్టుల సాక్ష్యం భక్తులు కొందరు నమ్మారు. భ్రష్టుల సాక్ష్యం భక్తులు నమ్మారు. అది నా గుండెను కలిచివేసింది. ఆ గాయం నాతో పాట రాయించింది. నా పక్షమై సాక్ష్యం అనే టైటిల్తో నేను పాట రాశాను. యూట్యూబ్లో మీరు ఆ పాటను చూడొచ్చు, నా పక్షమై సాక్ష్యం. అందులో రాశానన్నమాట, భ్రష్టుల మాటలు భక్తులు నమ్మితే భక్తులు సంఘంలో నాటేది భ్రష్టత్వమే కదా అని రాశాను. ఒక మారు మనసు లేనివారు, ప్రార్థనా పరులు కానివారు, సేవ చేయలేనివారు, ఆత్మలను రక్షించలేనివారు, ప్రతి వారిని తప్పుబట్టేవారు చెప్పే మాట వాడు చెప్పేది నిజమే కావచ్చు అని భక్తులు నమ్మడం, ఇంతకంటే భ్రష్టత్వం ఏం కావాలి సంఘంలో? పైగా నాయకులు నమ్మడం, ఇంతకంటే దుర్మార్గం ఏం కావాలి సంఘంలో? ఒకవేళ అదే నిజమైతే, పాటలో రాశాను, శాస్త్రుల నిందలు నిజమైతే క్రీస్తు శిలువ యజ్ఞం వ్యర్థమే కదా. కోరాహు వాదన నిజమైతే మోషే పక్షాన దేవుడే నేరస్తుడా అని రాశాను పాటలో. నిజమే కదా. కోరాహు వాదన ఒకవేళ నిజమే అయితే మోషే పక్షాన నిలిచిన దేవుడే నేరస్తుడా? ఎవడో ఏదో చెబితే నమ్మేవాడు భక్తుడు కాదు. ఫలాన్ని బట్టి భక్తులను గుర్తుపట్టే భక్తులు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవును, మీరు చెప్పండి, చెట్టును బట్టి ఫలమా, ఫలమును బట్టి చెట్టా? చెట్టును బట్టి అంటే మనం ముందు చెట్టును కొరకాలన్నమాట. జామకాయ తినాలనుకో, ఫస్ట్ చెట్టును కొరికి, చెట్టు మంచిది, రైట్, చాలా రుచిగా ఉంది, ఇప్పుడు పండు తింటా అంటారు ఎవరైనా? ఫలమును బట్టే చెట్టు, చెట్టును బట్టి ఫలం కాదు. ఎందుకంటే నా ప్రభు ఏమన్నారు? ఫలమును చూసి చెట్టు మంచిది అంటారు, చెట్టును చూసి ఫలం మంచిది అన్నారు. అలాగంటే మనం ముందు చెట్టును టేస్ట్ చేయాలి. ఇప్పుడు మామిడికాయల కాలం రాబోతుంది కదా. పోయింది అసలు. మంచి మామిడి పండు ఎక్కడ దొరుకుతుంది మనకి? ఒకప్పుడు అంత దూరంలో మామిడి పండ్లు ఉంటే గాలికి ఇక్కడికి వాసన వచ్చేది. ఇప్పుడు కోసి ముక్కు దగ్గర పెట్టినా రాట్లా. మళ్ళీ యాడ్ ఇస్తున్నారు. ఏంటో తెలుసా? నిజమైన మామిడి పండ్ల రసం అంతా కూడా స్లైస్లో మాజాలోనే ఉందంట. అసలు నిజమైన మామిడి పండ్ల రుచి మర్చిపోయాం మనం. ఎందుకంటే మామిడి పండ్లు కూడా హైబ్రిడ్ అయిపోయాయి. చెట్టుకు కాసే కాయ కూడా హైబ్రిడే. మొత్తం కల్తీ అయిపోయింది. కల్తీ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. ఆలోచన కల్తీ, భక్తి జీవితం కల్తీ, వాక్యం కల్తీ, కుటుంబం కల్తీ, మంచికి చెడుకు తేడా తెలుసుకోకుండా మనమే ఒక కల్తీ. ఈ భూమి మీద మొత్తం ఆహారం అంతా కల్తీ. మనం తాగే నీరు కల్తీ, మనం తినే ఆహారం కల్తీ. మనం ఇంట్లో వంట చేసుకుంటే కూడా అది కల్తీయే. ఇంట్లో వంట కూడా కల్తీయే. మొత్తం కల్తీ అయిపోయింది. నువ్వు తెచ్చుకునే నూనె కల్తీ, నువ్వు తెచ్చుకునే కూరగాయలు కూడా కల్తీ. దాంట్లో మందులు వేసి దాన్ని పండిస్తున్నారు. చాలా ప్రమాదకరమైన కూరగాయలు తింటున్నాం మనం. ఆర్గానిక్ కాదు, మందులు వేయకుండా ఏమి పండట్లా. ఆ మందులు విషం, మళ్ళీ స్లో పాయిజన్. అది స్లో పాయిజన్. మన కిడ్నీస్ ఫెయిల్ అవ్వడానికి, లివర్ ఫెయిల్ అవ్వడానికి, హార్ట్ స్ట్రోక్స్ రావడానికి, క్యాన్సర్స్ రావడానికి మనం తినే ఆహారమే కారణం. ఒకప్పుడు మన పెద్దలు రాళ్ళు తిన్నా అరిగాయంటే వాళ్ళకి. ఇప్పుడు అన్నం తింటే అరగట్ల సరిగ్గా. మొత్తం కల్తీ అయిపోయింది. నా ప్రభు త్వరగా రాబోతున్నాడు కాబట్టి ఈ ప్రపంచమే కల్తీ అయిపోతుంది. ఈ కల్తీ ప్రపంచంలో నిన్ను కాపాడడానికి ఆయన రెక్కలెప్పుడు చాపే ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కల్తీ ప్రపంచంలో నిన్ను కాపాడుతున్నాడు ఆయన. ఆయన ఆత్మను మనకిచ్చి మనల్ని కాపాడుతున్నాడు. స్తుతి కలుగును గాక. గట్టిగా స్తుతించగలరా మీరు? దేవునికి మహిమ కలుగు గాక. ఆమేన్. దేవుడు మనకెంత త్వరగా అర్థమైతే మనం అంత త్వరగా నాణ్యత కలిగిన వాళ్ళం అవుతాం.
ఒక్క మాట చెప్పనా, ఆయన మనల్ని గాలి బుడగల్లాగా మార్చాలనుకోవట్లేదు, బంగారపు ముద్దల్లాగా మార్చాలనుకుంటున్నాడు. సంఘమంతా బంగారపు ముద్ద అయితే ఆయన నక్షి పనిగా పనిచేసి అతుకులు లేని దీపస్తంభంగా మారుస్తాడు మనల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నిజమైన సంఘం. వేరు వేరు అవయవాలైనప్పటికీ ఏక శరీరం అనే రూపం వస్తుంది అప్పుడు మనకి. కానీ ఈరోజు గాలి బుడగలే ఎక్కువ ఉన్నాయి. ఆశీర్వాదాలు దీవెనల కొరకే మందిరాలకు సభలకు వెళ్తుంటాం మనం. దయచేసి ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరాలకు సభలకు రావడం మానేసేయండి. ఒకవేళ మీరు ఆశీర్వాదాలు దీవెనల కోసమే వస్తే బుద్ధి లేని సంఘం అయిపోతారు. మరి దేని కొరకు రావాలి? ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి రావడం కాదు, మనమే ఆశీర్వాదంగా మారిపోవాలని మందిరానికి రండి. మనమే దీవెనగా మారిపోవాలని మీరు సభలకు రండి. తప్పకుండా ఆయన నీతో మాట్లాడడం నీకు అర్థమవుతుంది. ఆమేన్. మనం లోకానికి వెలుగు అని రాయబడింది, మనం లోకానికి. కానీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా విచిత్రం, మనం వెలుగులో ఉన్నాం కానీ మనమే వెలుగుగా లేదు. ఈ స్టేట్మెంట్ ఏమైనా అర్థమైందా మీకు? మనం వెలుగులోనే ఉన్నాం కానీ మనమే ఇంకా వెలుగు కాలేదు. కారణం ఏంటో తెలుసా? వెలుగు అవ్వాలంటే వాక్యము వెల్లడి అవ్వాలి. వాక్యము వెల్లడి అవుటతోడనే వెలుగు కలుగుతుంది. అది తెలివిలేని వారికి తెలివిని కలిగిస్తుంది. మనం ఇప్పటికీ దేవునికి భయపడతాం కానీ వాక్యానికి భయపడం. నిజమది. రెండు రకాల భయము భక్తులు ఉన్నాయి. దేవునికి భయపడే భయము భక్తి ఉంది, వాక్యానికి భయపడే భయము భక్తి ఉంది. దేవుడు చూస్తున్నాడని భయపడతాం కానీ వాక్యం చెప్పింది కదా నేను దీన్ని మార్చుకోవాలని భయపడరు చాలామంది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఎంతమంది మనం మార్చుకుంటామో చూద్దాం. నేను మిమ్మల్ని మాట అడుగుతున్నాను, నాకు చెప్పండి, ఈ సమస్త సృష్టిని చేసింది తండ్రి అయిన దేవుడా, కుమారుడైన దేవుడా? వెరీ గుడ్. చెప్పండి గట్టిగా, తండ్రి అయిన. చెప్తున్నారు, గట్టిగా చెప్పండి. సరే, ఎప్పుడైనా సరే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం చదివారా? చదవండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. అమ్మ ఒక్క నిమిషం మళ్ళీ చదువుతా తల్లి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవి. చాలు, ఇక్కడ చెప్పండి, వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే ఎవరు? దేవుడు, యేసుక్రీస్తు కదా. వాక్యం అంటే యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన వాక్యమై ఉన్న దేవుడు. నేను ఈ వచనం చూపిస్తే మీకు డౌట్ రావచ్చు. ఏంటో తెలుసా ఆ డౌట్? వాక్యము వలన నిర్మించబడ్డాయి అంటే వాక్యమై ఉన్న క్రీస్తు వల్ల కాదు సార్, వాక్కు వల్ల నిర్మించబడ్డాయి. దేవుడు వాక్కు పలికితేనే సమస్తము నిర్మించబడ్డాయి సార్ అని అంటారేమో. అలా అనుకునే అవకాశం ఉంది, ఎందుకంటే దేవుడు ఒక మాట పలికి సమస్తాన్ని సృష్టించాడని నమ్ముతాం కాబట్టి. ఒకవేళ ఇక్కడ చెప్పబడ్డ వాక్యము క్రీస్తు అను వాక్యము కాకపోతే అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాల్లో ఈ వచనాలు ఉండేవి కాదు. అక్కడ చెప్పబడిన వాక్యము నజరేయుడైన యేసు అని పిలువబడిన క్రీస్తే. కాబట్టి ఎఫెసీ పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాల్లో ఉంది. చూడండి స్లోగా. అమ్మ ఒక్క నిమిషం స్లోగా. మీ చేతికి మైక్ వచ్చింది, మైక్లో మీరు మెల్లగా మాట్లాడినా వినబడుతుంది. బాబోయ్, కర్ణ కఠోరంగా కంచు స్వరంతో ఉన్నారు మీరు. వారింటి వాళ్ళు జాగ్రత్త సుమి. మెల్లిగా చదవమ్మా. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఎవరి ద్వారా? కుమారుని ద్వారా. కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును నియమించెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా. ఎవరి ద్వారా? ఆయన ద్వారా. ఎవరి ద్వారా? కుమారుని ద్వారా సమస్తము నిర్మించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, సకల సృష్టికర్త ఎవరు? తండ్రా కుమారుడా? అదేంటి మీరు అప్పుడు తండ్రి అన్నారుగా, ఇప్పుడు మాట మార్చారేంటి?
అది సంగతి. మాట మార్చడం కాదు, ఇన్నాళ్ళు విన్నది మాట్లాడాం, ఇప్పుడు ఉన్నది మాట్లాడుతున్నాం. మరి సృష్టిలో తండ్రికి పాత్ర లేదా? నేను ఆ మాట అనట్లేదు, నేను అనని దాన్ని నువ్వు అనుకోవద్దు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడే కుమారుని ద్వారా చేయించాడనుంది బైబిల్లో. ప్రైజ్ ది లార్డ్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కలిస్తేనే ఈ సృష్టి జరిగింది. కరెక్టే. ఈ సృష్టికి ఆలోచనకర్త, సృష్టి ప్లాన్ చేసింది తండ్రి అయితే దాన్ని నిర్వహించింది, అంటే సృష్టించింది కుమారుడు, దాన్ని నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు. సృష్టిలో పరిశుద్ధాత్మునికి కూడా పాలుంది. అవును, నేను ఒక ప్రసంగం చేశాను, సృష్టికర్తల్లో పరిశుద్ధాత్మునికి భాగం ఉంది అన్నాను. పరిశుద్ధాత్ముడు కూడా సృష్టికర్తే అన్నాను. ఆ మాట అన్నప్పుడు ఒక బిషప్ గారు ఉలిక్కిపడన్నారు, ఏం మాట్లాడుతున్నావు కిరణ్ పాల్, నువ్వు ఎంతో విస్తారమైన పరిశోధన చేసావని విన్నాను, కానీ ఈ మాట అనేసేవేమిటి? ఆదాం మొదలుకొని సమస్త సృష్టిని చేసింది తండ్రి అయిన దేవుడే అన్నారు. అప్పుడు ఈ వచనం చూపించిన తర్వాత కూడా ఆయన మార్చుకోలేకపోయాడు. లేదు లేదు, ఇంగ్లీష్లో చూడమన్నాడు, చూసాం. హిందీలో చూడమన్నాడు, చూసాం. తమిళ్లో చూసాం. ఏ భాషలో చూసినా ఆయన ద్వారానే ఉంది అక్కడ. హీబ్రూలో చూడమన్నాను నేను, ఆయన ద్వారానే ఉంది అక్కడ. గ్రీకులో చూడమన్నాను, ఆయన ద్వారానే ఉంది అక్కడ. ఇప్పుడు చెప్పండి, లేఖనం చెప్పినట్లు మారుదామా, మనకు నచ్చినట్టే లేఖనాన్ని మారుద్దామా? మనకు నచ్చినట్లు లేఖనాన్ని మారిస్తే అది శాస్త్రుల పరిచయుల బుద్ధి అయిపోతుంది. లేఖనం చెప్పినట్లు మనం మారితే అది అపోస్తుల మార్గం అవుతుంది, అది అపోస్తుల బోధ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేఖనం చెప్పినట్లు మనం మారిపోదాం. నీ గుండె ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు. ఎందుకు నీకు ఆ మొండితనం? నువ్వెప్పుడు కూలిపోతావో తెలీదు. నీకెందుకు అంత అహంకారం? నీవు నేను అతిశయించడానికి అసలు ఏం మిగులుంది? మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఎప్పుడైనా మీరు ఆవగింజని మీ చేతిలో పట్టుకున్నారు, ఇలాగా పట్టుకొని చూడండి. ఇంటికి వెళ్ళినాక మీరు ఒక ఆవగింజని ఇలా పట్టుకుంటే ఈ 2 వేళ్ల మధ్యలో అది కనబడదు. ఈ 2 వేళ్ళు దాన్ని మూసేస్తుంది కదా. సరే, అలాంటి ఆవగింజల్ని ఒక 100 టన్నుల ఆవగింజలు తీసుకొని ఆ ఒక్క ఆవగింజ మీద భూమి అని రాసి, బియ్యం గింజ మీద రాసినట్టు ఆ 100 టన్నుల ఆవగింజల్లో విసిరేసి 1000 మంది కూర్చోగలిగిన పెద్ద హాల్లో ఆ 100 టన్నుల ఆవగింజలు వేసేసి మీలో ఎవరినైనా వెళ్ళి ఆ భూమి అని రాసిన ఆవగింజను తెమ్మంటే తేగలరా? తేలేం. చాలా కష్టం, చాలా కష్టం. ఈ సమస్త విశ్వంలో కూడా దేవుడు మనల్ని దూరంగా తీసుకెళ్ళి నీ భూమిని వెతుక్కోబాబంటే కూడా మనం వెతుక్కోలేం. అంత పెద్ద సృష్టి ఇది, అంత పెద్ద విశ్వం ఇది. గ్రహాలు, గ్రహమండలాలు, నెబ్యులాలు, అంతరిక్షం ఇంత అంత అని చెప్పడానికి వీల్లేనంత పెద్దది. దాన్ని ఆయన జానతో కొలిచేశాడంట. ఆయన ఎంత మహానుభావుడో చూడండి. మనకి ఎప్పటికీ కొలవడం సాధ్యం కాని దానిని దేవుడు జానతో కొలిచేశాడు. సరే, భూమి సైజు ఈ మహావిశ్వంలో ఆవగింజంత మాత్రమే. భూమి సైజు ఎంత? ఇప్పుడు మనకు భూమి సైజు అర్థమైంది. సరే, భూమి సైజే ఆవగింజ అయితే ఆ ఆవగింజలో అంటే ఆ భూమి సైజే ఆవగింజ అయితే మన దేశం సైజు ఎంత? దాని మీద ఒక చిన్న పిన్నిస్తో సన్నగా ఓ గీత గీసినంత, ఓ చిన్న గీత మన దేశం సైజు. మన దేశం సైజే ఓ చిన్న గీత అయితే మన రాష్ట్రం సైజు ఎంత? అదే పిన్నిస్తో ఇంకో చిన్న చుక్క పెట్టినంత. మన రాష్ట్రం సైజే ఓ చిన్న చుక్క అయితే మీ జిల్లా సైజు ఎంత? గాలిలో ఉండే ఒక చిన్న దుమ్ము కణమంత జిల్లా సైజు. జిల్లా సైజే ఒక ధూళి కణం అయితే నీ గ్రామం సైజు ఎంత? ఒక సూక్ష్మజీవి ఎంత? నీ గ్రామం సైజే సూక్ష్మజీవి అంత అయితే నీ సైజు ఎంత? అసలు మనకు సైజే. నరుని జ్ఞాపకం చేసుకుంటకు నరుడు. ఇప్పుడు చెప్పు, ఏ పాటి వారం మనం?
ఎలా ఉందో తెలుసా మన వ్యవహారం? చికెన్ షాప్ ముందు వెళ్ళి తొడగొట్టినట్టుంది కోడి. చికెన్ షాప్ ముందుకు వెళ్ళి తొడగొడితే ఏం చేస్తాడు వాడు? దొరికిన అవకాశాన్ని ఎలా విడిచిపెడతాడు? ఆ తొడ లెగ్ పీస్ ఉపయోగపడింది కదా. జాగ్రత్త. సూక్ష్మ క్రిమికైనా ఓ సైజు ఉంది, కానీ ఇలా లెక్క పెట్టుకుంటూ పోతే మనిషికి ఎలాంటి సైజు లేదు. ధూళికణం కంటే కూడా మనం చాలా 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 తక్కువ. అలాంటిది ఏదైనా కోరిక నెరవేర్చకపోతే, దేవుడు ఏదైనా ప్రార్థన నెరవేర్చకపోతే, నువ్వు నా ప్రార్థన నెరవేర్చట్లేదని పోట్లాడేస్తాం మనం. నీకు తెలుసా, దేవుడు అని ఊపిరి ఊదితే ఈ సమస్త విశ్వం లయమైపోతుంది. అంత గంభీరం, అంత భయంకరుడు దేవుడు. ఆయన ముందుకు వెళ్ళి నీకు నచ్చినట్లు మాట్లాడేస్తున్నావు. నీ లోపట ఆలోచన, నీ ప్రవర్తన అన్ని గమనిస్తూ ఉన్నాడు ఆయన. నీకున్న సమస్తాన్ని బట్టి, నీ భక్తిని బట్టి, నీ డబ్బును బట్టి, నీ చదువును బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి విర్రవీగుతుంటే ఆయన దాన్ని కూడా గమనించి లెక్క రాస్తున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త. ఒక రోజు రాబోతుంది, ఆయన న్యాయపీఠం ముందు నిలబెడితే మొత్తం లెక్క అడగబోతున్నాడు. ఒక్కదానికి మన దగ్గర జవాబు ఉండదు. ఒక్కదానికి మన దగ్గర జవాబు ఉండదు. అంత భయంకరమైన ఒక రోజు వచ్చినప్పుడు కూడా నిన్ను కాపాడడానికే దేవుడు తన గ్రంథాన్ని, తన హృదయాన్ని మన ముందుంచాడు. ఇందులో దేవుని న్యాయం ఉంది, దేవుని వ్యూహం ఉంది, దేవుని సూత్రం ఉంది. సాతాను కబంధ హస్తాల నుంచి విడుదల పొందడానికి కావలసిన ప్రతి జ్ఞానము, వ్యూహం ఇందులో పెట్టాడు. చివరికి సాతాను తంత్రములు ఎలా ఉంటాయో కూడా ఇందులో పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము సాతాను తంత్రములను ఎరగని వారము కాము అని రాయబడింది. కానీ ఇప్పటికీ సంఘానికి సాతాను తంత్రాలు తెలీదు. మీరు చెప్పండి, మీలో ఎంతమంది కులాన్ని బట్టి ఓటేస్తారు? సాతాను తంత్రం అది. ఎంతమంది మతాన్ని బట్టి ఓటేస్తారు? సాతాను తంత్రం అది. ఎంతమంది అభిమానాన్ని బట్టి ఓట్లేస్తారు? సాతాను తంత్రం అది. ఎంతమంది క్రైస్తవులైనా సరే కులం గజ్జిపోలేదు? సాతాను తంత్రం అది. ఎంతమందికి ఆచారాల పిచ్చుంది? సాతాను తంత్రం అది. ఇలా నేను చెబుతూ పోతుంటే ఈ రాత్రంతా చెప్పడానికి కావలసినన్ని ఉచ్చుల్లో మనం ఉన్నాం. అందులోనే హల్లెలూయా స్తుతి మేము వాడుకుంటున్నాం. వాడి ఉచ్చులో ఉండి, వాడి చేతుల్లో బిగుసుకుపోయి, వాడి కాళ్ళ దగ్గర ఉండి, చూడండి ఎంత దారుణంగా ఉందో. మనం వాడిని బంధిస్తుంటాం, వాడి కాళ్ళ దగ్గర ఉండి. యేసు నామములో బంధిస్తున్నానంటే చేసుకో అంటాడు వాడు. అది అలాంటి దయనీయమైన స్థితిలో సంఘం ఉంది. ఎందుకంటే వాడు భయపడేది దేవుని గూర్చిన జ్ఞానం నీలోనికి వచ్చినప్పుడు మాత్రమే. ఎందుకంటే దేవుని జ్ఞానం నీలోనికి వస్తే నువ్వు వాడి కాళ్ళ కింద కదా, వాడే నీ కాళ్ళ క్రింద చెదగదొక్కించబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘానికి దేవుని జ్ఞానం అందితే చాలు, సంఘం తన సైజు పెంచుకుంటుంది. ఎంత పెద్దగా ఎదుగుతుందో తెలుసా సంఘం? ఆయన పక్కన కూర్చునే అంతస్తుకు ఎదుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, మీకు ఏది ముఖ్యం? విచిత్రం చెప్పన, ఆరాధన, ఆదివారపు ఆరాధన చేసినా మన కోసం ఏడుస్తాం. ఇంట్లో గృహకూటాలు జరిగితే మన కోసం ఏడుస్తాం. సభలకు వచ్చి ఆరాధన చేస్తే మన కోసం ఏడుస్తాం. కూటం ఏదైనా కామన్గా మన కోసం ఏడుస్తాం. ఏం భక్తి సాధన అండి? ఆరాధనలో విజ్ఞాపనలు ఏమిటండి? కనీసం విచక్షణ పనిచేయట్లేదా? ఆరాధనలో చేయి ఎత్తి, ప్రభువా నా కొడుకుని కాపాడు, నా కూతుర్ని కాపాడు, నా అల్లుడిని కాపాడు. ఆరాధనలో విజ్ఞాపన ఏమిటి? సంఘానికి ప్రతిదీ క్రమంగా నేర్పించబడింది. ఆరాధనలో కష్టాలు, ఏడుపులు, అప్పులు, బాధలు కాదు. ఆరాధన అంటే ఆయన్ని హెచ్చించడం, ఆయన కృపను పాడడం, ఆయన సత్యాన్ని పాడడం, ఆయన నామాన్ని హెచ్చించేది ఆరాధన. విజ్ఞాపనకో సమయం ఉంటుంది. కన్నీళ్లతో అందరి కోసం విజ్ఞాపన చేయాలి. స్తుతి, ఆరాధన, వాక్యము, ప్రతిదానికి సమయం ఉంది. విచిత్రం. పాటలు పాడేటప్పుడు సేమ్, చేతులెత్తి ఆరాధించేటప్పుడు సేమ్, విజ్ఞాపనలు చేసేటప్పుడు సేమ్. అన్ని కిచిడి చేసి పడేసాం. బైబిల్ ఏమో క్రమమును, పద్ధతిని బోధిస్తుంది. కొరంథీ సంఘం చూడండి, ప్రతిది క్రమంగా చేసుకుంటూ వచ్చారంట. దేవుని ప్రజ, మనం మేలుకోవాలి.
ఎంతసేపు కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకుల కోసం ఏడుస్తానే ఉన్నావు. నువ్వు అలా ఏడ్చేటట్లు సాతాను చేస్తున్నాడు. అది సాతాను తంత్రములో ఒక భాగం. మీకు తెలుసా, నేను మీకు సాతాను తంత్రం పరిచయం చేయనా? మీకు శ్రమ కలిగితే తొలగించు ప్రభువా అని ఏడుస్తారే, అది కూడా సాతాను తంత్రమే. మనకు తెలియదు వాడి తంత్రంలో ఉన్నామని. ఎందుకంటే వాడి అనుమతి, సాతాను దేవుని అనుమతి లేకుండా వాడు కూడా మన వెంట్రుకను చేయలేడు. ఓకే, అది మనం నమ్ముదాం. అంత విశ్వాసం, అంత ధైర్యాన్ని కలిగిస్తుంది. ఓకే, దేవుని అనుమతి లేకుండా ఒక వెంట్రుక కూడా రాలేదు. ఓకే, సరే, ఒక శ్రమే నీ జీవితంలోనికి వస్తే దేవుడు చూడకుండా, దేవునికి తెలియకుండానే వచ్చేస్తుందా? తెలియకుండా వస్తుందా? 3 రకాలుగా శ్రమలు వస్తాయి. ఒకటి, నీ బుద్ధితో నువ్వు తెచ్చుకుంటావు తప్పుడు పనులు చేసి. 2, నిన్ను నిరూపించడానికి, నిన్ను గొప్ప చేసి బంగారంగా మార్చడానికి దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. ఓకే, 3వది, నీ చుట్టూ ఉండే వారి వల్ల కూడా నీకు శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. నువ్వు ఎంత బాగున్నా నీ చుట్టూండే నీ ఫ్యామిలీయో, బంధువులో, స్నేహితులు, ఎవరి వల్లనే శ్రమలు వస్తాయి. ఈ 3 రకాల శ్రమలను కూడా ఎదిరించే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ఎట్లాగిస్తాడంటే, నీవు తెలివి తక్కువగా శ్రమల్లో పడ్డా అది నీకు అనుభవంగా మార్చి నీకు శక్తిగా ఇస్తాడు. మొదటి విషయం. 2వది, దేవుడు కానీ శ్రమలు అనుమతించాడు అంటే నువ్వు అదృష్టవంతుడివే, ఎందుకంటే నీ అంతస్తు పెంచబోతున్నాడు. 3వది, నీ చుట్టూండే వారి వల్ల నీకు శ్రమ వచ్చినప్పుడు కూడా, వారి వల్ల కలిగిన శ్రమలలో కూడా నీవు అనేకులకు అనుభవం, అనేకులకు వెలుగుగా మారిపోతావు. ప్రైజ్ ద లార్డ్. అక్కడ నీ ప్రేమ పరీక్షించబడుతుంది, అక్కడ నీ ఓర్పు పరీక్షించబడుతుంది, అక్కడ నీ సహనం పరీక్షించబడుతుంది. మనం ఏం చేస్తాం తెలుసా? శ్రమ రాగానే తొలగించు ప్రభువా అని ప్రార్థిస్తాం. తప్పు ప్రార్థన. అదే తప్పు నేను చేసినప్పుడు దేవుడు నన్ను గద్దించాడు. తప్పు ప్రార్థన. కీడు నుండి తప్పించు ప్రభువా అని అడగండి. కీడు అంటే శ్రమ కాదు, మరణాపాయ స్థితి. ఓకే, అలాంటి ప్రమాదకరమైన స్థితుల నుంచి దేవుడు తప్పించమని అడగండి. దుష్టుని నుండి తప్పించమని అడగండి, శ్రమ నుండి తప్పించమని కాదు. ఎందుకో తెలుసా? శోధన సహించువాడు అనే మాట నిలబడి ఉంది. ఇంకా శ్రమ తొలగించు ప్రభువా కాదు. ఏ కారణంతో శ్రమ వచ్చిందో ప్రభువా, ఏం నేర్పించాలనుకుంటున్నావో దానిని నేర్చుకునే ఓపికను వరముగా ఇవ్వు ప్రభువా, సహనాన్ని వరముగా ఇవ్వు ప్రభువా అని అడగండి. అంత మాత్రమే కాదు, శ్రమలను తొలగించు ప్రభువా కాదు, శ్రమలను పోరాడి గెలిచే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా అని అడుగు. దేవునికి స్తోత్రం కలుగును గాక. తొలగించమంటే మీకు అది చాతగానితనంగా అనిపించట్లేదా? పిరికి ప్రార్థనలాగా అనిపించట్లేదా? సరే, బైబిల్ ఏమంటుందో చూడండి. పోని రోమాపత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. బైబిల్లో ఏముందో చూడండి. మైక్లో చదివేవారు చాలా నిదానంగా చదవండి. చదవమ్మా. మనము పిల్లలమైతే వారసులం, దేవుని వారసులం, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల. ఏం పడిన ఎడల? శ్రమ పడిన ఎడల. అదేంటి అలా రాసింది బైబిల్లో? సుఖపడిన ఎడల అని ఉండాలి కదా. యేసు ప్రభువు నమ్మేదే సుఖాల కోసం అంట. ఇక్కడ చూడండి, ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రమ పడితే వారసులమా, సుఖపడితే వారసులమా? అయితే ఒకటి మాత్రం నిజం, శ్రమ తరువాత దేవుడు నీకు ఇచ్చేది సౌఖ్యమే, సుఖమే. ఆమేన్. శ్రమ పడుతూ కూడా సుఖపడతాం మనం. ఇక్కడ కూర్చున్నారే సేవకులు, వీళ్ళందరూ శ్రమ పడుతూ సుఖపడే వాళ్ళే, శ్రమల్లో సుఖపడే వాళ్ళే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు ఒక విషయం ఏంటంటే, దేవుని కొరకు శ్రమ పడడం కూడా మాకు సుఖంలాగా అనిపిస్తుంది కదా. మరేంటి మొఖాలు ఎట్టా వాడిపోయి ఉన్నాయి? వాస్తవానికి ఏవైనా గొప్ప సూత్రములు భక్తిలో అర్థమైతే ఫస్ట్ ముఖం వికసిస్తుంది. సరే, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నేను దాదాపుగా 16 పుస్తకాలు రాశాను, వాటిని తీసుకొచ్చాను. అందులో 11 రకాల పుస్తకాలు అయిపోయాయి, ఒక 5 రకాలు ఉన్నాయి. మీ అందరికీ కుటుంబానికి ఒకటి చొప్పున ఫ్రీగా ఇద్దాం అనుకుంటున్నా, ఉచితంగా బహుమతిగా ఇచ్చి వెళ్దాం అనుకుంటున్నా. ఒకసారి చూడండి సార్, ఆ మొఖాలు చూడండి ఎంత వెలిగిపోయినాయో, నవ్వుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఫ్రీ అనగానే ఇప్పటిదాకా ఇలాగ వాక్యం విన్న వ్యక్తులు కూడా అంటున్నారు ఫ్రీ అంటేనే. ఎందుకు ఆ స్మైల్ ఎందుకు వచ్చింది? నీకేదో అర్థమైతే కదా. ఏం అర్థమైంది? ఉచితంగా ఏదో నాకు రాబోతుంది అని.
అంటే నీకు అర్థం అవ్వగానే నీ ముఖంలో ఏం కనబడుతుంది? చిన్న చిరునవ్వు వస్తుంది. అర్థం అవ్వగానే ఒక స్పందన తెలుస్తుంది. నిజం చెప్పాలా, నేను ఊరికే ఎగ్జాంపులే, ఫ్రీ ఏం కాదు, ఊరికే చెప్పాను, మీకు అర్థమయ్యేటట్లు ఎగ్జాంపుల్ చెప్పాను అంతే. అక్కడికి వెళ్ళి కూర్చొని ఫ్రీ అన్నాడు అని చెప్పి లాక్కెళ్ళకండి. కొందరు ఏదో దొంగతనం కూడా చేసుకొని వెళ్తున్నారంట పుస్తకాలు, మహానుభావులు. ఏదో ఎంత విచిత్రం. పిల్లలు అలా ఉంటే చూస్తానని తీసుకొని అట్లా వెళ్ళిపోతున్నారంట. వాళ్ళు నాకు చెప్తున్నారు, అన్న చూస్తానని చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు అన్న, ఏం చేయాలి, దేవుడు చూసుకుంటాడులే నాన్న, చూస్తాననే కదా తీసుకెళ్ళారు, దేవుడే చూసుకుంటాడు. దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని ఎప్పుడు కూడా ఫ్రీగా ఆర్జించకూడదంట. సత్యమును కొని దాచి ఉంచుకో. ఎందుకంటే దానివల్ల దానికి విలువ పెంచడమే కాదు, తిరిగి అది నీకు ఫలమై నూరంతలు తిరిగి వచ్చేటట్లు నువ్వు మారుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. సత్యం ఇంకా వ్యాపింపజేయడానికి ప్రయాసపడే వారికి అది సహకారం కూడా అవుతుంది. ఆమేన్. వాస్తవానికి నా పుస్తకాలు అందరికీ ఫ్రీగానే ఇవ్వాలనుకుంటున్నాను. మళ్ళీ నేను ఆ పాయింట్ దగ్గరకు వస్తాను. శ్రమ గురించి కదా మనం మాట్లాడుతున్నాం, అక్కడికి వస్తాను. ఫ్రీగా ఇవ్వాలనే ఆలోచన నాకు ఉండింది. నా మొదటి పుస్తకం రాసినప్పుడు అండి, ఈ టైపింగ్ చేసే డిటిపి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నాకు అప్పుడు అంత పెద్ద ఆఫీస్ లేదు, అంతమంది పనిచేసే వాళ్ళు లేరు. నా మొదటి పుస్తకం రాసినప్పుడు ఎప్పుడు దాదాపుగా 12-13 సంవత్సరాల క్రితం. డిటిపి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సహోదరుడా బుక్కును డిజైన్ చేసి నాకు ఇవ్వుము, నీ కొరకు ప్రార్థన చేసేదను, డబ్బులు లేవు సుమి అన్న. వాడన్నాడు, వద్దు సుమి, రోడ్డున పడేదను, నా డబ్బులు నాకు ఇవ్వు అన్నాడు. సర్లే అన్నాను. ప్రింటింగ్ ఇవ్వాల్సిన టైం వచ్చినప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర బండి ఆపి, పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టు సహోదరుడా, నీవు నీ కుటుంబము నీ ఉద్యోగము బాగుండేటట్లు ప్రార్థన చేస్తానంటే, వద్దు సుమి, నా ఉద్యోగం ఊడును, డబ్బులు ఇవ్వమన్నాడు. సరే అన్నాడు. ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళి సేమ్ మళ్ళీ, సహోదరుడా 2000 కాపీలు ప్రింట్ చేయము. ఆయన, వద్దు సుమి, నా వ్యాపారం రోడ్డున పడుతుంది, నాకు డబ్బులు ఇవ్వమన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఉచితంగా అవన్నీ అవుతున్నాయా? మరి ఉచితంగా అడగడానికి లేదా? దాంట్లో ఉన్న జ్ఞానము మేము దేవుని దగ్గర నుంచి పొందాము, మీకు కూడా అది ఉచితమే, దానికి ఎలాంటి వెల లేదు. జ్ఞానానికి వెలగట్టాల్సి వస్తే నీ ఆస్తులంతా అమ్మినా కానీ వెలగట్టలేవు. ఎందుకంటే ఆ జ్ఞానము నీకు పరలోక మహిమను పెంచుతుంది కాబట్టి దానికి వెల ఉండదు. ఆ జ్ఞానము నీ దగ్గరికి రావడానికి పొందిన వేదికకు మాత్రమే వెలగడుతున్నాం అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్తున్నాను, ఈ పుస్తకాలు మీరు చదివిన తర్వాత దానికి మీరు ఎప్పటికీ రుణం తీర్చలేరు అని మీకు అర్థమైపోతుంది. ఇన్నాళ్ళు మీరు చదివిన అనేక గ్రంథాలు ఉండుంటాయి. వీటిని మీరు చదివిన తర్వాత మీరు చెప్పే ఖచ్చితమైన సాక్ష్యం ఏమిటంటే, ఎప్పటికీ రుణం తీర్చలేము అని మీరు తప్పకుండా నమ్ముతారు. అలాంటి అద్భుతమైనటువంటి గ్రంథాలు ఇవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. లోకం మనల్ని చాలా ప్రశ్నలు అడుగుతుంది. అలా లోకం అడిగే ప్రశ్నలు 600 ప్రశ్నలకు ఈ పుస్తకం జవాబు. ఆమేన్. ఎన్ని? 600 ప్రశ్నలకు. దీని పేరు సనాతన సత్య పరిరక్షణ. మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. దీని పేరు సనాతన సత్య పరిరక్షణ. క్రైస్తవులు ముగ్గులు ఎందుకు వేయరు, దీపాలు ఎందుకు వెలిగించరు, అగరొత్తులు ఎందుకు వెలిగించరు, బొట్టు ఎందుకు పెట్టరు, కొబ్బరికాయ ఎందుకు కొట్టరు, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. 1 కాదు 2 కాదు, నేను 1600 ప్రశ్నలకు జవాబులు రాశాను. అందులో 600 ప్రశ్నలకు జవాబులు ఇందులో ఉన్నాయి. ఇంకో 300 ప్రశ్నలకు జవాబులు రేపు మే 1వ తారీఖున మా మినిస్ట్రీ యానివర్సరీ సందర్భంగా విడుదల చేయబోతున్నాను. ఆ తర్వాత మరలా ఒక 6 నెలల్లో ఇంకొక 300 ప్రశ్నలకు, అలా 1600 ప్రశ్నలకు నేను జవాబులు రాశాను. భారతదేశం అడుగుతున్న ప్రతి ప్రశ్నకు జవాబు ఉంది క్రైస్తవుడి దగ్గర. ఆమేన్. ఎలాంటి జవాబులు అంటే, దాన్ని విని ఒకడికి ఆవేశము కోపం రాదు, ఆలోచన మాత్రమే వస్తుంది. అంత సమాధానకరమైన సమాధానాలు అవి. ఆమేన్. పెడితే లోకానికి ఆవేశం కాదు, ఆలోచన మాత్రమే రావాలి. పరిశుద్ధాత్ముడు నాకు నేర్పించింది ఒకటే, బాబు నేను సమాధానకర్తని, నా ద్వారా పనిచేస్తే నీ మాటల ద్వారా సమాధానమే రావాలి కానీ ఆవేశం వివాదాలు
రాకూడదు. నువ్వు మాట్లాడితే శత్రువు కూడా ఆలోచించాలి, అప్పుడే నువ్వు నాతో నడిపించబడుతున్నట్లు. లేదా నువ్వు నా అభిషేకం, నా శక్తులు మాత్రమే పొందినట్టు కానీ నాతో నడిపించబడ్డట్టు కాదు అన్నాడు. 2009వ సంవత్సరం నాకు ఇప్పటికీ గుర్తుంది. నా ప్రార్థనా గదిలో దేవుని స్వరం అది. 2009వ సంవత్సరం. నువ్వు నాతో నడిపించబడితే సమాధానకరమైనదిగానే జరగాలి. నేను నడిపించిన పాత్రవైతే నీ నోట నుండి నా వార్త సమాధానంగానే వెళ్ళాలి. చెప్పాలనుకున్నది ఖచ్చితంగా చెప్తావు, కానీ అది సమాధానంగా ఉంటుంది. ఆమేన్. మీలో ఎంతమంది న్యూస్ ఛానల్ వాళ్ళు నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు చూశారు? కేఆర్ టీవీ. ఒకవేళ చూడకపోతే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి కేఆర్ టీవీ కిరణ్ పాల్ ఇంటర్వ్యూ అని కొట్టండి. 2 గంటల 10 నిమిషాలు వారు నన్ను ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. క్షణం ఆలస్యం చేసుకోకుండా, గుక్క తిప్పుకోకుండా జవాబు చెబుతూనే ఉన్నాను నేను. 2 గంటల 10 నిమిషాల పాటు. వచ్చేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, వచ్చిన వాళ్ళందరిని ఎక్కడో చోట పట్టుకున్నాం సార్, ఎక్కడ దొరకకుండా పోతుంది నువ్వు మాత్రమే. పౌలు కూడా అదే సాక్ష్యం పొందాడు. రాజులు, ప్రధానులు, జ్ఞానులు కూడా ఆయన్ని పట్టుకోలేకపోయారంట. ఎందులో కారణం ఏంటో తెలుసా? ఆత్మ దేవుని చేత నడిచేవాడు తన సొంత ఈగో సాటిస్ఫాక్షన్ అయ్యేటట్లు మాట్లాడాడు. నరుని కోపం దేవుని నీతిని, నీకు కోపం వచ్చి మాట్లాడుతున్నావంటే నువ్వు నీ నీతి కోసం పనిచేస్తున్నావు. ఆయన అన్నాడు, ఇంటర్వ్యూ చేసిన ఆయనే అన్నాడు, నేను ఇంత రెచ్చగొట్టినా సరే మీరు ఎందుకు రెచ్చిపోలేదు సార్ అన్నాడు. అప్పుడు చెప్పాను నేను, మీ గమ్యం ఏమిటో, మీ గురి ఏమిటో నాకు తెలియదు, కానీ నా గమ్యం, నా గురి ఒక్కటే. నా దేవుని ఆలోచన మీకు అర్థమయ్యేటట్టు చేయాలి. నేను కోపపడే టైంలో కూడా మౌనంగా ఉంటే మీరు ఆలోచిస్తారంటే అంతకంటే ఏం కావాలి నాకు? నేను 10 సంవత్సరాలు కష్టపడి రాడికల్గా వెళ్ళినా ఒక్కడు ఆలోచించకపోవచ్చు, కానీ నేను దేవుని చిత్తం కొరకు తగ్గించుకొని ఆలోచిస్తే 1000 మంది ఆలోచిస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. కోపం రాదా అని అడిగాడు ఆయన. ఎందుకు రాదు? కారం ఉప్పు తినట్లేదా? కిరణ్ పాల్ కూడా కారం ఉప్పు బాగా తింటాడు. నేను 4 రాష్ట్రాల్లో సేవ చేసిన అనుభవం ఉంది నాకు. 4 రాష్ట్రాల్లో WCN సంఘాలు ఉన్నాయి. ఏమండి, 4 రాష్ట్రాల్లో నా దగ్గర తరఫీదు పొందిన సేవకులు బలమైన పరిచర్య చేస్తున్నారు. సువార్త అందించకూడదు అని కఠినమైన బిల్లులు తీసుకొచ్చిన చోట కూడా బాప్తిస్మాలు జరుగుతూనే ఉన్నాయి. పరిచర్య జరుగుతూనే ఉంది. పాము వంటి వివేకం, పావురం వంటి నిష్కపటంగా చేయాలి పని. మొండిగా శద్రక, మేషక, అబేద్నెగోలుగా అన్నిసార్లు ప్రయత్నం చేయొద్దమ్మా. నేను స్టెఫెన్ లాగా పని చేయాలి అనుకోలేదు, పౌలు లాగే పని చేయాలనుకున్నాను. నేను బాప్తిస్మం ఇచ్చే యోహాన్ లాగా పని చేయాలనుకోలేదు, పౌలు లాగే పని చేయాలనుకున్నాను. ఎందుకంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను పని వేరు, ఆయన తొందరపడి చేసిన పని వేరు. ఆయనకు అవసరం లేని పనిలో వేలిపెట్టినట్టే. ఆయన రాజును గద్దించే పని ఆయనది కాదు. ఆయనకు దేవుడిచ్చిన పని బాప్తిస్మం ఇవ్వడం, దేవుని రాజ్యాన్ని ప్రకటించడం, వచ్చేవాని గురించి మాట్లాడడం. అనవసరంగా తొందరపడ్డట్టు అయిపోయింది. ఆయన కాలముకు ముందే వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన సంగతి తెలిసి అప్పుడు ప్రభు తన పరిచర్య ప్రారంభించాల్సి వచ్చింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వింటున్నప్పుడు మీకు ఒక ఇంత అర్థం కాకపోవచ్చు. ఏదైనా దేవుని చిత్తమే జరుగుతుంది కదా అనుకునే వ్యక్తులకు చాలా విషయాలు అర్థం కావు. అలా అర్థం కాని వ్యక్తులకు కూడా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఎప్పుడు. మీరే చెప్పండి, ఎంతమంది మనుషులు ఈ భూమి మీద పుట్టక ముందే ఎంతమంది నరకానికి వెళ్తారో, ఎంతమంది పరలోకానికి వెళ్తారో దేవునికి ముందే తెలుసా తెలీదా? మరి పరలోకానికి వెళ్ళేవారు తెలుసు, నరకానికి వెళ్ళేవారు తెలిసినప్పుడు నరకానికి వెళ్ళేవారిని ఎందుకు పుట్టించాడు? తన వెనకాల ఏదో పెద్ద ఆలోచనే, పెద్ద న్యాయమే. ఆ న్యాయం ఏమిటి? అంత దేవుని చిత్తం అంటే కాదు. ఆ చిత్తం ఏమిటి సంఘానికి తెలియాలి. చాలామంది సేవకులు గుండెపోటుతోనో యాక్సిడెంట్లోనో చనిపోతుంటే దేవుడు కాపాడలేడా? ఆపద తప్పించడం ఎవరి వశంలో ఉంది? మరి ఎందుకు కాపాడట్లేదు? పెద్ద న్యాయం ఉంది, చాలా పెద్ద వ్యూహం ఉంది, సంఘానికి తెలియాలి. చిన్న చిన్న పిల్లలు యాక్సిడెంట్స్లోనో, భూకంపాల మధ్యలో పెద్ద పెద్ద భవనాలు కూలిపోతే వాటి కిందనో చనిపోతున్నారు కదా. మరి ఆ చిన్న చిన్న పిల్లల్ని దేవుడు ఎందుకు కాపాడట్లేదు? ఎందుకు చూస్తూ మౌనంగా ఉన్నాడు? చాలా పెద్ద న్యాయం ఉంది, సంఘానికి తెలియాలి. దేవుని వ్యూహము, దేవుని న్యాయము సంఘానికి తెలియకుండానే సంఘము వ్యూహిత అయిపోతుందా? దేవుడు సంఘాన్ని ఏమని పిలిచాడు? వ్యూహిత సైన్య సమభీకర రూపిణి.
సంఘం అభివృద్ధి చెందడం, సంఘం క్షేమాభివృద్ధి పొందడం, సంఘం ఆశీర్వదించబడ్డం అంటే దేవుణ్ణి సంఘం అర్థం చేసుకోవడంతోనే స్టార్ట్ అవుతుంది. దేవుడు సంఘానికి అర్థం కాలేదు కానీ సంఘం దీవించబడిందంటే అబద్ధం. అవి కళ్ళ మాటలు. దేవుడు అర్థం కాని ఏ సంఘం దీవించబడదు. అది బుద్ధి లేని సంఘమే. నువ్వు ఈ లోకంలో అన్ని సమృద్ధిగా పొందుతావు, దాన్ని దీవెని అనుకుంటున్నావా? రేపు నీ ప్రాణం పోగానే నీతో ఒక్కటి కూడా రాదు, ఇంకేం దీవెన? కానీ దీవించబడ్డ సంఘం చనిపోయిన తర్వాత కూడా తనతో మహిమను మోసుకెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న సంఘం మరణం తర్వాత కూడా మళ్ళీ జీవిస్తుంది. కిరీటాన్ని, బహుమానాన్ని, ఉన్నత అంతస్తును అనుభవిస్తుంది. ఆమేన్. ఆశీర్వాదాలు, దీవెనలు కేవలం నీతి క్రియలను బట్టి మాత్రమే ఉన్నాయి అనుకుంటున్నారా? దేవుని న్యాయాన్ని నేర్చుకోవడాన్ని బట్టి కూడా మనకు కావలసిన సమృద్ధి వస్తుంది. మన నీతి క్రియల వల్ల దేవుడు మనకు దగ్గరగా ఉంటాడు. కానీ దేవుని జ్ఞానాన్ని మనం నేర్చుకుంటే మనం ఆయన మనసులో చోటు సంపాదించుకునే దగ్గరికి వెళ్ళిపోతాం. పరలోకంలో చోటు సంపాదించుకునే ప్రయత్నం మానుకోండి. దేవుని మనస్సులో చోటు సంపాదించుకునే ప్రయత్నం ప్రారంభించండి. అప్పుడు పరలోకంలో నువ్వు ఏ మూలనున్న పిలిచి మరి పక్కన కూర్చుండబెట్టుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మనం ఎంత వెనకబడిపోయి ఉన్నామో చూడండి. ఎంత బలహీనమైన ఆత్మీయ జీవితంలో బతుకుతున్నాం. స్వస్థత పడుతున్నావు, నీ కోరికలు నెరవేరుతున్నాయి, నీ ప్రార్థనలు నెరవేరుతున్నాయి, చాలు ఇంకా దేవుడు ఇంకేం కావాలి, దేవుడు చాలా చేస్తున్నాడు అనుకుంటున్నావు. కానీ ఆయన అనుకున్నట్లు ఇంకా తయారవ్వలేదు. నువ్వు దేవుని వ్యూహం తెలియలేదు, సాతాను తంత్రం తెలియలేదు, ఏ పరిస్థితులు ఎలా ప్రవర్తించాలో తెలియలేదు. శ్రమలు వస్తేనే తొలగించు ప్రభువా అని ఏడుస్తున్న మనకి అక్కడ ఏమని రాయబడింది? రోమా 8:17 ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల ఆయన తోడి వారసులం. శ్రమ పడితే వారసత్వం అంట, సుఖపడితే కాదు. నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, సరిగ్గా చెప్పండి. మీకు సుఖము కావాలా, సౌఖ్యం కావాలా? సుఖమా, సౌఖ్యమా? అదేంటి సార్ రెండు ఒకటే కదా అనుకుంటారు. కాదు. సుఖపడాలనుకున్నప్పుడు నువ్వు భక్తిలో ఎదగలేవు. కానీ శ్రమ పడుతూ దేవుని చిత్తం నెరవేరుస్తుంటే ఆయన సౌఖ్యం కూడా ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. చూడండి, నేను కాలినడకన సేవ చేసిన అనుభవం నాకుంది. 760 గ్రామాలకు పైగా తిరిగి సేవ చేయగలిగే కృపను దేవుడిచ్చాడు 10 సంవత్సరాల పాటు. 760 గ్రామాలలో సువార్త, వీధి సువార్తలు, గ్రామ సువార్తలు చేసే కృప దేవుడు నాకు ఇచ్చాడు. కాలినడకనతో చేసాం, సైకిల్ పైన చేసాం, బైక్ పైన చేసాం. ఏమండి, కొండల్లో తాండాల మధ్యలోని కూడా వెళ్ళాం. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాలు తిరిగాం. చాలా భయంకరమైనటువంటి ప్రజల మధ్యలోని కూడా వెళ్ళాం. నాగాలాండ్లో ఉండేటువంటి ప్రాంత ప్రజల మధ్యలో కూడా వెళ్ళాం. దేవుడు చాలా ఉన్నతమైన అనుభవాలను నేర్పించాడు. బస్సులో తిరిగిన అనుభవం ఉంది, ఆటోల్లో తిరిగిన అనుభవం ఉంది, బస్సులు దొరకపోతే బస్టాండ్లో పడుకున్న అనుభవం ఉంది, పేపర్ బండ్లలో తిరిగి సువార్త చేసిన అనుభవం ఉంది. ప్రతి చోట దేవుడు అనుభవించేటట్లు చేశాడు. విరిగి నలగొట్టాడు. సమయం వచ్చినప్పుడే ఈ దీపాన్ని స్తంభం మీదకి ఎక్కించాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. ఈరోజు చాలామంది అంటారు ఆయన ఊరికే ఫ్లైట్లో తిరుగుతాడు, ఆయన చుట్టూ ఎన్నో కార్లు ఉంటాయి, ఇంతమంది ఉన్నారు, చాలా సౌకర్యం ఉందని అనుకుంటున్నారు. మీకు తెలుసా ఎన్ని రకాలుగా విరిగి నలిగితే దేవుడు ఈ మాత్రం సౌకర్యం ఇస్తున్నాడో తెలుసా? మాకు ఇది సుఖం కాదు, ఆయన పని వేగంగా చేయడానికి కావలసిన ఏర్పాట్లు మాత్రమే. మీరే చెప్పండి. నేను ఒకప్పుడు గ్రామం నుంచి గ్రామానికి వెళ్ళడానికి సైకిల్ దొక్కుకొని వెళ్ళిపోయేవాడిని. ఆ తర్వాత మండలం నుంచి మండలం తిరగడానికి బైక్ మీద కూడా వెళ్ళాను. ఆ తర్వాత జిల్లా నుండి జిల్లా తిరగడానికి బస్సుల్లో తిరిగాను. రాష్ట్రం నుండి రాష్ట్రం తిరగాల్సి వస్తే అప్పుడు నాకు బస్సులు టైంకి ఉండేవి కాదు. కారు ఇచ్చాడు దేవుడు. చాలా విరిగి నలిగాం మేము, చాలా రకాలుగా ప్రయాసపడ్డాం. కారు ఇచ్చాడు. ఇప్పుడు నేను రాష్ట్రం నుండి రాష్ట్రంకి కారులో తిరుగుతున్నాను, బాగుంది. ఇప్పుడు దేశం నుండి దేశానికి వెళ్ళాలంటే మరి దాన్ని సౌకర్యం అంటారు, సుఖం అనరు. నా దేవుని పని నేను అందించాలి. ఒక ఆయన అన్నాడు, ఎందుకు సార్ అంతంత డబ్బులు పెట్టి ఫ్లైట్లో పోయేది, ఓడలో కూడా పోవచ్చు అన్నాడు. నేనన్నాను, కుళ్ళు పోతాడా కుళ్ళు నీకు, అదేంటి అంత మాట అన్నావు అన్నాడు. మీరు చెప్పండి, ఓడలో ఒక దేశం నుంచి ఇంకో దేశానికి పోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? దాదాపుగా వారం రోజులు.
దగ్గర దేశం అయితే 4 నుంచి 5-6 రోజుల కంటే ఎక్కువ, లేదా 10 రోజులు కూడా పట్టొచ్చు. దూరం దేశం అయితే 3 నెలలు 4 నెలలు కూడా పడుతుంది. ఈలోపు సముద్ర వాతావరణం పడకపోతే నువ్వు కూడా పడతావు. చాలా జరుగుతాయి. ఈ పిచ్చి ఆలోచన విధానాన్ని పక్కన పెడితే, నేను ఫ్లైట్ ఎక్కి దుబాయ్ వెళ్ళాల్సి వస్తే 3:30-4 గంటల్లో వెళ్ళిపోతాను. సింగపూర్ వెళ్ళాలంటే 4:30-5 గంటలు వెళ్ళిపోతాం. అమెరికా వెళ్ళాలంటే కరెక్ట్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 24 గంటల్లో ఈజీగా రీచ్ అయిపోతున్నాం. అదే మనం ఓడలో వెళ్ళాలంటే నెలలు 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 ఆరోగ్యం పాడు చేసుకొని అక్కడ దిగిన తర్వాత మళ్ళీ ఆరోగ్యాన్ని కట్టుకొని పనిచేయాలి. డబ్బు మిగిల్చుకోవడం ముఖ్యమా, దేవుని పని జరగడం ముఖ్యమా? అందుకు సౌకర్యం పెరిగింది అంతే. ఇది సుఖం కాదు, దేవుని పని వేగంగా చేయడానికి సౌకర్యం. ఆమేన్. సైకిల్ పైన తిరిగే వ్యక్తులకు చెప్తున్నాను, దేవుడు నిన్ను ఇంకా సౌకర్యంలో వాడుకునేటట్లు ముందు మోకరించి మోకాళ్ళ స్తుతి చూపించు. దేవుని ముందు మోకాళ్ళ స్తుతి వినిపించు. ఆమేన్. 8:30 గంటలు ఏడ్చేవాడిని నేను దేవుని దగ్గర. 8:30 గంటలు కన్నీళ్లతో వేడుకునేవాడిని, ప్రభువా చిన్నవాడిని, ఇంత పెద్ద పని ఎలా చేయగలను? 8:30 గంటలు. ఎప్పుడో తెల్లవారుజామున మోకరిస్తే సాయంకాలం వరకు కేవలం 2-3 గ్యాపులు మాత్రమే రెస్ట్ ఉండేది. భోజనం టైంకి లేచేవాళ్ళం, జస్ట్ 2-3 గ్యాపులు మాత్రమే. 8:30 గంటలు ఏడిచి సాయంకాలాలు ఏదో గ్రామానికి వెళ్ళి దేవుని ఉన్నతమైన అద్భుతాలు జరుగుతుంటే ప్రజలు అనేకులు బాగుపడుతూ స్వస్థపడుతూ సువార్త వింటూ సంఘాలు కట్టబడుతూ వచ్చాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 8:30 గంటలు కన్నీళ్లు గార్చేవాడిని. కొన్ని గంటల పాటు మానక గ్రంథాన్ని చదువుతూ మోకాళ్ళ మీద ఉండేవాడిని. ఎందరో పెద్దలను అడిగి తెలుసుకుంటూ ఉండేవాడిని. ఎవరిని తృణీకరించేవాడిని కాదు. అతడు ముస్లిమైనా, క్రైస్తవుడైనా, హైందవుడైనా నాకు వచ్చిన ప్రశ్నకు అందరిని అడుగుతూ వెళ్ళేవాడిని. ఎవరి దగ్గరైనా జవాబు ఉండొచ్చు అని వెతికేవాడిని. అందరినీ గౌరవిస్తూ పరిగెత్తిన మనసును దేవుడు నాకు నేర్పించాడు. అందుకే ఆ రోజు చేసిన కష్టానికి ఫలమే ఈరోజు దేవుడిచ్చిన అంతస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది ఈజీగా మాట్లాడేస్తుంటారు విశ్వాసులు. చూడండి, ఆ సేవకుడు ఈ సేవకుడు చూడండి, విశ్వాసులేమో అక్కడెక్కడో ఉన్నారు, సేవకులేమో అన్ని సంపాదించుకుంటున్నారంట. మేము సేవకు వచ్చినప్పుడు ఉన్నవన్నీ పోగొట్టుకొని ఏవో సంపాదించుకోవాలనే ఆలోచనతో రాలా. ఉన్నవన్నిటిని పోగొట్టుకొని ఉద్యోగం కూడా, కుటుంబాన్ని పోషించడానికి ఉద్యోగం కూడా కాదు, దేవుని సేవే మా బ్రతుకు, బ్రతికినంత వరకు సేవ, లేదంటే చావే లాభం అనుకొని సేవకు వచ్చిన తర్వాత మా నమ్మకత్వాన్ని, కష్టాన్ని, కన్నీటిని చూసిన దేవుడు అంచలంచలుగా అనేకుల కొరకు ఆశీర్వాదంగా ముందుకు నడిపిస్తూ ఉంటే ఈ వేగం, ఈ సేవ వేగం పెరుగుతున్న కొద్దీ కావలసినగా దేవుడిచ్చిన సౌకర్యం, దేవుడిచ్చిన కాపుదల, ఆయన్ని నమ్ముకొని ఏదైనా పోగొట్టుకుంటే ఆయన 100 ఇస్తాడన్న మాటకే సేవకులకు అన్ని కలుగుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సేవకుల పిల్లలు గొప్పగా చదవాలి, ఎందుకంటే వారు తమ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నారు. దేవుడు వారి పిల్లలకు అన్యాయం చేయడు. సేవకులకు ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకోవడానికి వెనక ముందు ఆలోచించేటట్లు ఉండకూడదు. ఎప్పుడు సమృద్ధి ఉండాలి. ప్రతి నిర్ణయం ఖచ్చితంగా నెరవేర్చుకోగలగాలి దేవుని చిత్తం కొరకు. ఆమేన్. పౌలు భక్తుడు అంటాడు, మీరు నాకు పంపినవి సమృద్ధిగా ఉన్నాయి అంటాడు. పౌలు ఏం చేయాలన్నా సరే సమృద్ధిగా పంపేవారంట సంఘం. దేవుని పని చేసేవాడు ఆగకుండా పరిగెత్తేటట్టు సమృద్ధి, అది కేవలం సౌకర్యం మాత్రమే, సుఖం కాదు. ఆమేన్. ఒకప్పుడు అనేవాళ్ళు, ఎందుకంటే సేవకుని చుట్టూ 2-3 తిరగాలి, బాడీ గార్డ్లా అనేవాళ్ళు. మొన్న జరిగిన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత 100 కాల్స్, సార్ జాగ్రత్త, మీతో 4 ఉంచుకోండి, సార్ జాగ్రత్త. ఈ అధిక నీతిమంతులందరూ నోరు మూసుకొని ఉంటే మంచిది. పరిచర్య జరిగేది మాత్రమే చూడండి, ఫలము మాత్రమే చూడండి. అనవసరమైన పద్ధతులు చూడకండి. అందరి కోసం ఎవరైనా పోరాడే స్థాయిలో ఉంటే వారి కోసం సాతాను ఎప్పుడు సింహం వలె ఎదురు చూస్తూ ఉంటాడు. తప్పించుకోవడం కూడా రావాలి. పౌలు తప్పించుకోలేదా కదా? ఆయన టైం రాలేదని క్రీస్తు అక్కడి నుంచి వెళ్ళిపోలేదా? ప్రతిదాన్ని వ్యూహంగా చేయడం నేర్చుకోవాలి. పాము వంటి వివేకం, పావురం వంటి దేవుడే కాపాడును. దేవుడు కాపరి, ఆయనకు తెలుసు కాపాడడం. అరే ఆయనకు అన్నీ తెలుసు. దేహ సంరక్షకులను ఎందుకు ఇచ్చాడు మరి భక్తులకి?
ప్రతి దాన్ని బ్యాలెన్స్గా చూడడం నేర్చుకోవాలి. ఒకలాగే గుడ్డెద్దు చేనులో పడ్డట్టు భక్తి చేస్తే మొత్తం నాశనం అయిపోతుంది. మొత్తం నాశనం అయిపోతుంది. మొన్న ప్రవీణ్ గారికి జరిగిన సంభవం చూసినప్పుడు అందరూ అన్నారు, ఆయన బైక్ మీద ఎందుకు వచ్చాడు బయటికి అని. కారులో తిరిగితేనేమో కారులో తిరుగుతున్నాడు అంటారు, బైక్ మీద వస్తే తగ్గించుకున్నాడు రా అనుకునే లోపు. అందుకే నేను చెప్తున్నాను, అనవసరమైన పిచ్చి ప్రాసెస్లోకి వెళ్ళకండి. పని ఘనంగా జరగడం ఒక్కటే ముఖ్యంగా పెట్టుకోండి. దేవుడు అనుకుంది సాధించడం మాత్రమే ముఖ్యం అనుకోండి. అందరి ప్రాసెస్ అందరికీ నచ్చదు. అందరి ప్రాసెస్ కాదు, ప్రోగ్రెస్ ఎలా ఉందో చూద్దాం. అప్పుడు నిజమైన క్రైస్తవులం అవుతాం మనం. అందరూ ఒకేలా ఉండాలని కోరుకోవద్దు, అందరూ ఒకేలా పనిచేయాలని కోరుకోవద్దు. పరిచర్యలో నానా విధములని మర్చిపోవద్దు. ఏ పరిచర్యకు ఎంత కావాలో ఆయనకు తెలుసు. ఆయన సజీవుడైన దేవుడు. దేవునికి స్తుతి కలుగునుగాక. మనకు ఎడ్యుకేషన్ తగ్గింది, అధిక నీతి అధిక పరిశుద్ధత పెరిగింది. మళ్ళీ శాస్త్రుల పరిశీల విధానం వచ్చేస్తుంది. ఎటు చూసిన విమర్శలు, దూషణ, ప్రతి వాని గురించి ఇంకొకటి తప్పుగా మాట్లాడడం. ఒక స్టేట్మెంట్ ఇస్తాను వినండి, ధైర్యం చేసుకొని ఒక మాట చెప్తాను. ఏ సేవకుడి దగ్గరైనా, ఏ విశ్వాసి దగ్గరైనా, ఏ మనిషి దగ్గరైనా తప్పు పట్టడానికి కావలసినవి ఉంటాయి. 10% ఒకటి దగ్గర తప్పులు లేకుండా ఉండవు. కానీ 90% వాడు తనను తను నలగొట్టుకొని దేవుని కొరకు బతుకుతుంటాడు. ఇప్పుడు చెప్పండి, అతని దగ్గర కనబడుతున్న 90% ఫలాన్ని చూస్తావా? ఇంకా తను మార్చుకోదగినగా మిగిలినటువంటి ఆ 10% చూస్తావా? మనం ఆ 10% చూస్తాం, ఆ 10% చూస్తాం. కానీ నా ప్రభువు ఆ 90% బట్టి ఈ 10% కూడా త్వరగా అతడు సరి చేసుకొని సంపూర్ణ సిద్ధి పొందేటట్లు నడిపిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మనందరికి అవకాశాలు ఇస్తున్నాడు. పౌలేమన్నాడు, నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదన్నాడు. పరిపూర్ణుడని నేను అనుకోవట్లేదన్నాడు. ఏలియా మీ వంటి మనం అందరము మానవ స్వభావాల్లో ఎక్కడో చోట తప్పిదాలు జరుగుతాయి. కానీ ఆ మనిషే తప్పుడు మనిషిని తీర్పు తీర్చకండి. అలా తీర్పు తీర్చాల్సి వస్తే దావీదుని ఎందుకు ఇప్పటికి తప్పుడు మనిషి అనలేదు? కేవలం అతడు చేసిన తప్పును మాత్రమే ఖండించి అతన్ని మాత్రం ఖండించం మనం. ఎందుకంటే అతడు మారు మనసు పొందాడని, పశ్చాత్తాపడ్డాడని, దేవుడు అతన్ని క్షమించాడని మాట్లాడుకుంటాం. అదే పరిస్థితి మిగతా వారి జీవితంలో కూడా జరిగినట్టు నీకు కల్లారా చూడలేవు కదా. దేవుడు క్షమించినట్లు, వాళ్ళు పశ్చాత్తాపడ్డట్టు, దేవుడు కనికరించినట్లు నీకు తెలియదు కదా. వేలు చూపును బట్టి ఎలా తీర్పు తీరుస్తావు? అందుకే నేను చెప్తున్నాను, ఇలాంటి వ్యర్థత మొత్తం పక్కన పెట్టి పడిపోయిన వారిని నిలబెడదాం. విమర్శించొద్దు. ఆరిపోతున్న వారిని వెలిగిద్దాం. ఆట పట్టించొద్దు. ఆగిపోయిన పనిని ముందుకు కొనసాగిద్దాం. ఒకరినొకరు వెనక్కి లాక్కోవద్దు. మనం అందరం కలిసి ముందు దేవుని రాజ్యాన్ని కట్టే ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరినీ కడుతూ నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. విచిత్రం చూడండి, ఒకప్పుడు లోకంలో ఉన్నవన్నీ క్రీస్తులోనికి తప్పించడానికి మనం కన్నీళ్లు గార్చాం, ఉపవాసాలు ఉన్నాం, పోరాం, చావడానికి కూడా ఇష్టపడ్డాం. వాడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత వీటన్నిటితో పొడిచి చంపుతాం. ఎంత దౌర్భాగ్యం. మారాలి. భక్తి అంటే పరిచయుల్లాగా మారడం కాదు, పౌలులాగా మారుదాం. పౌలు బలహీనులకు కూడా బలహీనుడుగా ఉండి వారిని బలవంతులుగా మార్చుకున్న నిజమైన నాయకుడు, నిజమైన క్రీస్తు దాసుడు. ఇంత గొప్ప మాదిరి మనకున్నప్పుడు ఎందుకని మనం ప్రతి విషయంలో తొందరపడుతుంటాం? కామెంట్ చేయడం ఎవరికైనా వస్తుంది. ప్రతి తెలివి తక్కువడు మాట్లాడేస్తాడు. తెలివైన వాడు మాత్రమే అందరిని అర్థం చేసుకునేవాడు అవుతాడు. ఆ స్థితిలో దేవుడు మనల్ని నిలువబెట్టునుగాక. ఇప్పుడు చెప్పండి, ఎంత ఆత్మీయతలో ఎదిగాం మనం? ఎంత ఆత్మీయతలో ఎదిగాం? అటు చూస్తే దేవుని వ్యూహం ఏమిటో తెలియలేదు. దేవుడు ఎందుకు ఏం చేస్తున్నాడో పూర్తిగా అర్థం కాలేదు. ఏమండి, బైబిల్లో ఒక చోట ప్రకటన గ్రంథంలో చాలా క్లియర్గా ఉంది, పరలోకంలో ఆకలి దప్పులు, ఇటు చూడండి, పరలోకంలో ఆకలి దప్పులు లేవు అని ఉంది బైబిల్లో. బైబిల్ మాట ఆకాశం భూమి గతించినా మానదు, ఖచ్చితంగా అలా ఉంటుంది. నా ప్రశ్న, ఆకలి దప్పులు లేని రాజ్యంలో దేవదూతల ఆహారం ఎందుకున్నట్టు? కారణం ఉందిగా. ఏంటా కారణం? సంఘానికి తెలియదు. నిజంగానే ఆకలి దప్పులు ఉండవు దేవుని రాజ్యంలో. కానీ ఆ ఆహారం ఎందుకు పెట్టాడో తెలుసుకోవాలి మనం. దేవుడు బోధిస్తాడు.
ఊరికే రాయించాల బైబిల్లో కొన్ని విషయాలు తెలుసుకోవడానికే. మనం అలాంటి వాటి మీద దృష్టి పెడితే అనవసరమైన ఆలోచించడం మానేస్తాం. అర్థమైందా? బలమైనవి ఆలోచించేవాడు బలహీనమైన వాటిని పట్టించుకోడు. ఎందుకంటే దేవుని సత్యం అర్థమవుతున్న కొద్ది వాడి గుండె నిండా ప్రేమ నిండుతుంది. ప్రేమ నిండిన హృదయం సత్యాన్ని స్థాపిస్తుంది. ఎందుకంటే సత్యం ప్రేమతోనే చెప్పబడుతుంది. ప్రేమ లేని చోట సత్యం ఉండదు. కేవలం అహంకారం ఉంటుంది, అనవసరమైన వాదనలు, అనవసరమైన డిబేట్స్. అదేంటి కిరణ్ పాల్ గారు, మీరు కూడా చేశారుగా. చూడండి ఒకసారి, ఎక్కడైనా అహంకారం ప్రదర్శించబడిందా? ఎక్కడైనా నేను ఎవరితోనైనా వాదించేటప్పుడు వాళ్ళని అవమానించానా? చివరికి వారికి కౌంటర్స్ వేస్తూ కూడా వాళ్ళకి ఎప్పుడైనా అగౌరవంగా మాట్లాడానా? కౌంటర్స్ వేయలేదు, నేను ఎప్పుడు కౌన్సిల్సే చేశాను. చూడండి, క్రైస్తవ వ్యతిరేకులకు కూడా నేను జవాబు ఇచ్చినప్పుడు గౌరవంతోనే మాట్లాడాను. వాళ్ళలో వాళ్ళకి తెలియని మంచి లక్షణాన్ని కూడా నేను గుర్తుపట్టాను. మీకు ఈ మంచి లక్షణం ఉండుంటుంది, అందుకే మీరు ఇలా అంటున్నారు, కానీ ఇది గుర్తించకపోతే మీరు మొత్తం వ్యర్థులే అని కూడా అన్నాను. మాట్లాడే విధానంలో అహంకారం ప్రదర్శించకపోనప్పుడు వాడు భక్తుడని అర్థమవుతుంది. దేవుని చేత నడిపించబడదాం. ఇది మన సేవ, మన సొంత నిర్ణయమా, మన సొంత ఆలోచన కాదు కదా. ఆయన సేవ, ఆయన నిర్ణయం, ఆయన ఆలోచన. మనం పనివారం మాత్రమే, మనం ఆయన ప్రజలం మాత్రమే. ఆయనకు నచ్చింది అడుగు అడుగు చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఆత్మకార్యం జరుగుతుంది. శక్తితో బలముతో చెయ్యాలని ట్రై చేయొద్దు. ప్రాసెస్ని వెంబడించండి. ప్రోగ్రెస్ దేవుడు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భారతదేశానికి అది అర్థం కాలేదంతే. మనం మతం మారుస్తామని, ఆచారాలు మారుస్తామని, సాంప్రదాయాలు మారుస్తామని ఒక తప్పుడు సంకేతం ప్రజల్లోకి వెళ్ళింది. నా ప్రశ్న, క్రైస్తవుడు ఆచారాలు సాంప్రదాయాలు మారుస్తాడా? అలాంటి మార్చే పని దేవుడు మనకేమైనా ఇచ్చాడా? బైబిల్లో పై రూపాన్ని మార్చమని ఏమైనా చెప్పాడా? హృదయాంతరంగాన్ని మార్చమన్నాడా? మరి మనం ఎందుకు? బంగారం తీయకపోతే నీది భక్తి కాదు, బట్టలు తెల్లగా వేసుకోకపోతే నీది భక్తి కాదు, నువ్వు వాళ్ళ చావులకు, ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకు వెళ్ళకూడదు, ఇలాంటి మాటలు చెప్తే భారతదేశానికి నువ్వు ఎలా అర్థమవుతావు? క్రైస్తవుడికి అసలు అంటే ఆజ్ఞే లేదు. అది యూదుల ఆజ్ఞ, అది యూదుల పద్ధతి, అది యూదుల కర్మకాండ. క్రైస్తవుడికి పై రూపముని బట్టి భక్తిని ప్రస్తావించబడలా. హృదయాంతరంగము, స్వభావము, ఆలోచన విధానాన్ని బట్టి భక్తి ప్రస్తావించబడుతుంది. ఎంత వింతైన పోకడలో ఉన్నామో చూడండి. మా ప్రార్థన గదిలో దేవుడు ఇవన్నీ బయలుపరుస్తుంటే గుండె రగిలిపోయేది. కన్నీరు మున్నీరు అయిపోయే వాళ్ళం. ఎలా చెబితే అర్థమవుతుంది, ఎవరు చెప్తే అర్థమవుతుంది సమాజానికని. నిజమే కదా. క్రైస్తవ్యానికి పై రూపమా బాధ్యత, స్వభావమా? హృదయాంతరంగము, స్వభావ నిర్మాణమే కదా క్రైస్తవ్యం. నేను ఆ రోజు నుంచి చెప్పడం ప్రారంభించాను. ఇప్పటి వరకు ఏ మతం ద్వారా కానీ, ఏ కులం ద్వారా కానీ, ఏ రాజకీయ పార్టీ ద్వారా కానీ, ఏ సేవా సంస్థల ద్వారా కానీ, ఏ పోలీస్ యంత్రాంగం ద్వారా కానీ ఇప్పటి వరకు దొంగలు మారలేదు, వ్యభిచారులు మారలేదు, నరహంతకులు మారలేదు, శాడిస్టులు మారలేదు, పేకాటగాళ్ళు మారలేదు. ఇదిగో ఈ బైబిల్ పట్టుకొని ఎందరో దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, శాడిస్టులు మారారు, పేకాటగాళ్ళు మారారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. బ్రతుకులను మార్చిన గ్రంథం ఇది. ఆచారాలు సాంప్రదాయాలను మార్చిన గ్రంథం కాదు. అలాగే క్రైస్తవ్యాన్ని చూపించకండి దయచేసి, ఆచారాలు సాంప్రదాయాలు మార్చేటట్లు. నేను నా 19 సంవత్సరాల సేవా జీవితంలో ఎవరిని కూడా బొట్టు తీయమని లేదు, తాళి తీయమని లేదు, ఎవరిని బంగారం తీయమని లేదు, తెల్లబట్టలే వేసుకోమని లేదు, బలవంతంగా ఎవరిని భక్తిలోనికి నెట్టలేదు, ఎవరిని ఏ చావుకు వెళ్ళొద్దు, ఏ ఫంక్షన్కి వెళ్ళొద్దు, ఏ పెళ్లికి వెళ్ళొద్దు అని చెప్పలేదు. 19 సంవత్సరాల పాటు ప్రార్థనా గది పరిచయం చేశాను. దేవుని ఆలోచన విధానం పరిచయం చేశాను. సకల మత గ్రంథాలు ఏమేం మాట్లాడుతున్నాయో వారికి జ్ఞానం వచ్చేటట్టు చేశాను. ఎవరు ప్రశ్న అడిగినా ఎలా జవాబు చెప్పాలో నేర్పించాను. తోటి వారు పడిపోతే ఎలా లేపాలో చెప్పాను. నీ మీదికి నిందొస్తే ఎలా ఓర్చుకోవాలో చెప్పాను. వారిని చెయ్యి పట్టి ఆత్మదేవుడే నడిపేటట్లు, ఆయన చేతికి అప్పగించేటట్లు నడిపాను. కృపా వాక్యమే వారిని నడిపించడం ప్రారంభించింది. వారు జ్ఞానంలో ఎదుగుతూ ఏం తీసేయాలో వారే తీసేశారు. ఏం మార్చుకోవాలో వాళ్ళే మార్చుకున్నారు. ఎక్కడ ఉండాలో ఉండకూడదో వాళ్ళే తేల్చుకున్నారు. దేవుని జ్ఞానమే ఆలోచన ఇచ్చి నడిపించాలి. ఒక ఆవిడని అడిగారంట, నువ్వు మా చావుకి ఎందుకు రావట్లేదు? నేను యేసుప్రభుని నమ్ముకున్నాను అందుకే రావట్లేదని చెప్పిందంట. ఇప్పుడు వాళ్ళకి యేసుప్రభు మీద కోపం వస్తుందా, ప్రేమ వస్తుందా? యేసుప్రభు చెప్పాడని నీకు కల్లో కనబడి అన్నారంట, మా అయ్యగారు చెప్పాడని చెప్పారంట. ఇప్పుడు అయ్యగారుల మీద కోపం వస్తుందా, ప్రేమ వస్తుందా?
మీ అయ్యగారు చెప్పాడా? ఎక్కడ రాస్తుంది అసలు అలాగని? మా బైబిల్లో ఉందని చెప్పారంట. ఏది క్రైస్తవులకు అలాంటి ఆజ్ఞ ఉన్నట్టు ఒక్కడు చూపించండి. అది యూదుల ఆజ్ఞ, అది యూదుల పద్ధతి, అది యూదుల సాంప్రదాయం. ఒకప్పటి మన పెద్దలు మనం పుట్టక ముందు వారు ప్రార్థనా గది దేవుని సేవ, ప్రార్థనా గది విశ్వాసిని కట్టడం, ప్రార్థనా గది ప్రజల కోసం, వ్యాధి బాధల్లో ఉన్న వాళ్ళ కోసం కష్టపడడం, ప్రార్థనా గది సంఘాన్ని కట్టడం, ఇదే చేశారు. కానీ లేఖన పరిశోధన చేసిన వాళ్ళు అనేకులు లేరు. తెలియక చాలా విషయాలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి సమాజంలో. ఏలియా మీ వంటి స్వభావం గలవాడే అన్నట్టు మనుషుల వల్ల పొరపాట్లు జరుగుతాయి కదా. అలాంటి పొరపాట్లు జరగడం వల్ల భక్తులు భక్తి నేర్పించారు. ఇప్పటికీ వారు నేర్పిన భక్తితో మనం బలవంతులమయ్యాం. కానీ నియమంలో పొరపాట్లు జరిగాయి. అందుకే క్రైస్తవ్యం భారతదేశానికి ఆచారాలు సాంప్రదాయాలు మార్చేవిగా కనబడ్డాయి. మరి ఇంతవరకు ఏ సువార్తికుడు ఆచారాలు సాంప్రదాయాలు మారిస్తే ఆత్మల రక్షణ జరిగింది? అవి మారితే కాదు కదా, మారు మనసు వస్తే ఆత్మ రక్షించబడింది. ఇక్కడ ఏ ఆచార సాంప్రదాయానికి కాదు, పశ్చాత్తాపానికి మాత్రమే మార్గం ఉంది. మనం అలా కనబడుతున్నాం, మసిపూసి మారేడుకాయ చేసినట్టు. కొందరు రాజకీయ పార్టీలు, మతాలు ఈరోజు దాన్ని వాడేసుకుంటున్నారు నాయకులు. క్రైస్తవ్యం అంటేనే ఆచారాలు సాంప్రదాయాలు మారుస్తామంట మనం. ఓ పూజారి గారు అడిగారు నన్ను, ముస్లిమ్స్ కూడా కొబ్బరికాయలు కొడతారండి తమ దర్గాల్లో, భారతదేశ సాంప్రదాయాన్ని వాళ్ళైనా పాటిస్తున్నారు పూజల్లో, మీరెందుకు కొబ్బరికాయ కొట్టరని అడిగాడు. నా పక్కనున్న ఒక ఆయన అన్నాడు, మేము క్రైస్తవులు అలాంటివి చేయకూడదు అనేసాడు. అనేసరికి అదే కదా చెప్తున్నాను, మీరు విదేశీ మతాన్ని వెంబడిస్తున్నారు కాబట్టి భారతదేశ సాంప్రదాయాన్ని తృణీకరించారన్నాడు. అప్పుడు నేనన్నాను, మీరు తప్పు చెప్పారంటే కొట్టమంటావా కొబ్బరికాయ? అతని మాట విని మనుషుల మెప్పు కోసం కొబ్బరికాయ కొట్టాలా అని అడిగాడు. అధిక నీతిమంతుడు. నేనన్న తొందరపడకు, దీనికి జవాబు ఉంది. అనవసరంగా తొందరపడుతున్నావు. చాలా ప్రార్థనాపరుడైన, తొందర ఎక్కువ, అహంకారం ఉంటుందిగా, కొంచెం తొందర ఎక్కువ పడ్డాడు. నేను అన్నాను, కొంచెం తొందర నిదానంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇస్తాడు. ఏంటా జవాబు అన్నాడు. వెంటనే నేను ఆ పూజారి గారికి చెప్పాను, పూజారి గారు అసలు కొబ్బరికాయ ఎందుకు పూజలో కొడతారో తెలుసా మీకు అని అన్నాను. నీకు తెలిస్తే చెప్పు బాబు అన్నాడు. నాకు తెలుసండి, ఎన్నో గ్రంథాలు పరిశీలించాను. నాకు చరిత్ర గ్రంథాన్ని నేను చదివినప్పుడు నాకు అర్థమైంది, మనుధర్మశాస్త్ర నిర్మాణం కంటే ముందు ఒకప్పుడు పూజలో కొబ్బరికాయే లేదు. ఋషుల కాలంలో కొబ్బరికాయ పూజల్లో లేదు. కొబ్బరికాయ ఎప్పుడు పూజలోకి వచ్చిందంటే, ఒకప్పుడు ఎవరు ముట్టుకొని ఎవరు అంటుకొని నీళ్లను దేవునికి సమర్పించాలనే పద్ధతి ఉండేది. అందుకే కలశాల్లో, రాగి బిందెల్లో, ఇత్తడి బిందెల్లో ఎవరు నిద్ర లేవక ముందు వాగుల్లోకో చెరువుల్లోకో బావి దగ్గరకో వెళ్ళి నీళ్ళు తెచ్చేవాళ్ళు. ఇప్పటికీ కొందరు పూజకి నీళ్లు కావాలంటే ఏం చేస్తుంటారు, ఎవరు ముట్టుకోకుండా ఉండే నీళ్లు కావాలని చెప్పి పువ్వులు దాంట్లో వేసి, ఆకులేసి, కుళాయి దగ్గర పట్టేటప్పుడు కూడా అప్పటికే 10 సార్లు కదా పట్టి పోసేసి, మరలా పట్టి మళ్ళీ పోసేసి 10 సార్లు వాళ్ళు వడబోసినాక అప్పుడు పడతారు. ఏంటంటే ఎవరు పట్టారో ఏమిటో అంటారు. సో ఒక పద్ధతి ఉంది, ఎవరు ముట్టుకొని అంటుకొని నీరు సమర్పించాలి అని. బైబిల్లో పరిశుద్ధ జలం, గంగాల జలం గురించి రాయబడ్డట్టుగా భారతదేశంలో ఒక నీటిని దేవునికి పరిశుద్ధంగా సమర్పించాలనే పద్ధతి ఉంది. అన్నట్టు యాజకులు కూడా చాలా వస్తువులు పరిశుద్ధంగా సమర్పించేవారు. అలాగా సరిగ్గా పోల్చుకొని చూడండి. అయితే ఏమైందో తెలుసా, కాలం గడుస్తుంటే మనుషులు ప్రతి నీటిని ముట్టడం ప్రారంభించారు. బావిలో నీరు కానీ, చెరువులో నీరు కానీ. ఇక మనుషులు అన్ని ముడుతున్నారు కదా అని పెద్దలు అనుకున్నారు, పరిశుద్ధ నీరు లేదు, అపవిత్రమైపోయింది ప్రకృతి అన్నారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఆలోచిస్తుంటే, ప్రకృతి పాడైతే ప్రకృతే జవాబిస్తుంది, ప్రకృతిలో జవాబు ఉందేమో వెతకండి, దేవునికి పరిశుద్ధ నీరు ఇద్దాం అనుకున్నప్పుడు ఎవరు ముట్టుకొని నీరెక్కడుంది ప్రకృతిలో? ప్రతిసారి వర్షం వస్తుందా నీరు పట్టిపోయడానికి అని అనుకున్నారు. అప్పుడు వచ్చిన ఆలోచన, కొబ్బరికాయలో ఉన్న నీటిని ఎవరు ముట్టలేరు కదా, కొబ్బరికాయని పూజలో ఇస్తే దేవునికి పరిశుద్ధ నీరు ఇచ్చినట్టే కదా అని అప్పుడు తీసుకొచ్చారు కొబ్బరికాయని పూజలోకి. ఇది అసలు చరిత్ర. ఇప్పుడు కొబ్బరికాయ పూజలోకి రావడం అసలు ఉద్దేశం ఏమిటి? ఎవరు ముట్టుకొని ఎవరు అంటుకొని పరిశుద్ధ నీరు దేవునికి ఇవ్వడమేనంట. నేను అడిగాను, ఈ మాట చెప్పనే పూజారి గారు అన్నారు, కరెక్ట్ చెప్పారు సార్, గురుకులాల్లో మా తాతలు నేర్చుకున్నప్పుడు ఈ మాట చెప్పారంటే మా నాన్నకి ఎప్పుడో మా నాన్న నా చిన్నప్పుడు చెప్పినట్టు జ్ఞాపకం వస్తుంది, మీరు చెప్పింది నిజమే అన్నాడు ఆ పూజారి గారు. అప్పుడు నేనన్నాను, నేను చెప్పింది నిజమైనప్పుడు ఒక పాపి, ఒక దౌర్భాగ్యుడు 1000 కొబ్బరికాయలు కొడితే దేవుడు అతన్ని క్షమిస్తాడు, అతని వైపు తిరగడు సార్ అన్నాడు. పాప ప్రక్షాళన కోసం
ఉంటాయి కదా సార్, నోములు ఉంటాయి కదా, అవి ఖచ్చితంగా చేయాలి, కొన్ని యాగాలు చేయాలి అని. ఓ 10,000 కొబ్బరికాయలు కొట్టినా కుదరదు సార్ అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఎవరు ముట్టుకొని అంటుకొని కొబ్బరి నీటిని 10,000 కొలదిగా సమర్పించిన దేవుడు తిరగడంటున్నావు కదా, కొబ్బరి నీటికి అంత శక్తి ఉందో లేదో కానీ గుండెకాయ కన్నీటికి, పశ్చాత్తాప కన్నీటికి శక్తి ఉంది. నా దేవుడు దిగువచ్చి పాపిని పరిశుద్ధునిగా మారుస్తున్నాడు, పాపాన్ని క్షమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, కొబ్బరి నీరు పరిశుద్ధమా, కన్నీరు పరిశుద్ధమా ఈ భూమి మీద? ఇప్పుడు క్రైస్తవుడు కన్నీరు గార్చి ప్రార్థిస్తూనే ఉంటాడుగా, ఎవరు ముట్టుకొని అంటుకొని నీరు ఇస్తూనే ఉంటాడుగా. ఇప్పుడు క్రైస్తవుడికి కొబ్బరి నీరు అవసరమా, కన్నీరేనా? ఆయన అన్నాడు, పూజారి గారు, ఇంతకంటే మంచి జవాబు ఇంకొకటి ఉంది సార్, కన్నీటి కంటే ప్రపంచంలో పరిశుద్ధ నీరు ఇంకొకటి లేదు. అందుకేనటండి మీరు కన్నీళ్లు గార్చి ఏడ్చి ఏడ్చి ప్రార్థిస్తారు అని అన్నాడు. మొన్నటి వరకు క్రైస్తవులు అంటారే ఏడుస్తానే ఉంటారు, ఇదేం భక్తిరా? దేవుని దగ్గరికి వెళ్తే మనసులో ప్రశాంతత ఉండాలి, నోటి నిండా నవ్వు ఉండాలి, గుడికి వెళ్ళొస్తే ముఖం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, వీళ్ళేమిటి ఎప్పుడు ఏడుపు కొట్టు వాళ్ళు ఏడుస్తూ ఉంటారని చెప్పి మాకు చెప్తుంటే నిజమే అనుకున్నాం సార్. కానీ ఈరోజు అర్థమైంది, మీరు ఏడిచేదే అనేకుల్ని బతికించడానికి, కాపాడడానికని అర్థమైపోయింది. మీరు ఏడిచేదే ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికని అర్థమైపోయింది. ఇన్నాళ్ళు మీ భక్తిని అపార్థం చేసుకున్నాడు అన్నాడు ఆయన. అర్థమయ్యేటట్లు చెబితే ప్రజలు మారుతారా, నీకు నచ్చింది చేస్తే మారుతారా? ఎప్పుడు మార్చుకుంటాం చెప్పండి? ప్రతి వాడు ఏదో ఒక లాజిక్ పెట్టి వాళ్ళ మెప్పు కోసమా వీళ్ళు మెప్పు కోసమా అని చెప్పి యూదునిలాగా మాట్లాడుతున్నాడు. పౌలులాగా ఎప్పుడు ఆలోచిస్తాం? దేహ సంబంధులైన నా సహోదరులను కాపాడుకోవడానికి అవసరమైతే క్రీస్తుకు వేరే శాపగ్రస్తున్నైనా అవుతాను కానీ నేను వీళ్ళని రక్షించుకోవాలన్నాడు. రక్షణే పోగొట్టుకొని కొందరికి రక్షణ ఇవ్వాలనుకున్న పౌలెక్కడా చిన్న చిన్న ఆచారాలు కూడా అర్థం చేసుకొని అజ్ఞానంలో ఉండి సువార్తకు ఆటంకంగా నిలబడుతున్నాం మనం ఎక్కడ? మారాలి. నువ్వు రేపు ఉంటావో లేదో తెలియదు, నీ మొండితనం 10,000 మందికి శత్రువుల్ని సంపాదించి పెడుతుందేమో, జాగ్రత్త. వద్దు, యూదుల్లాగా ఆలోచించొద్దు, మనం క్రైస్తవుల్లాగా ఆలోచిద్దాం. 3 మార్గాలు. పరిశుద్ధాత్మునికి అడ్డుగా నిలబడొద్దు, లేఖనానికి అడ్డుగా నిలబడొద్దు, నీ భక్తికి అడ్డుగా నిలబడొద్దు. ఈ 3 విషయాలు నెరవేరుతున్నంత వరకు ఆగకుండా కొనసాగు, ఆత్మదేవుడి నిన్ను నడిపించడం ప్రారంభిస్తాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక భారతదేశానికి క్రైస్తవ్యాన్ని అర్థమయ్యేటట్టు చేద్దాం. మనం ఏ ఆచారాలు మార్చలేదు. నా పరిశోధన మేరకు నేను చెప్తున్నాను, క్రీస్తు చెప్పినట్లే మేము ధర్మశాస్త్రము నెరవేర్చుటకే వచ్చి తిని కానీ కొట్టివేయుటకు. సేమ్ క్రైస్తవుడు ఆచార సాంప్రదాయాల్ని కొట్టివేయట్లేదు, వాటికంటే ఉన్నతమైన పరమార్థాన్ని నెరవేరుస్తున్నాడు. మీకు తెలుసా ఎన్ని దేశాలు ఈరోజు ఆచారాలు సాంప్రదాయాలు చేస్తున్నాయో వాటన్నిటి వెనకాల కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. వాళ్ళ ఆచారం వెనకాల కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి, వాటిని క్రైస్తవుడు నెరవేరుస్తున్నాడు. ఎన్ని దేశాల ఆచార సాంప్రదాయాలు ఉన్నాయి, అవి క్రైస్తవుడు నెరవేరుస్తున్నాడు. అవును, వాళ్ళు కేవలం ఆచారం చేస్తున్నారు కానీ దాన్ని నెరవేర్పు వాళ్ళలో లేదు. కానీ క్రైస్తవుడు వాటి ఆచారాలు నెరవేరుస్తున్నాడు. ఎలాగో చెప్పనా? ఇప్పుడు హారతి ఇస్తారు మన దేశంలో దేవుళ్ళకి. నన్ను అడిగాడు ఆ పూజారి, హారతి ఎందుకు ఇస్తారు అని. నేను అన్నాను, కర్పూరం బిళ్ళ వెలిగించి దేవుని ముందు తిప్పి ప్రజల ముందుకు వెళ్తే దాన్ని కళ్ళకు అత్తుకొని దీవెన వస్తుందని అనుకుంటారు. కర్పూరం బిళ్ళ వల్ల దీవెన వస్తుందో రాదో తెలియదు. కర్పూరం అయిపోగానే అగ్ని ఆరిపోతుంది. కానీ ఒక వ్యక్తి తనను తానే దేవుని కొరకు సజీవ యాగముగా సమర్పించుకొని వేదిక మీద దేవుని ముందు పనిచేసి అతని చేయి ప్రజల మీదికి చాచినప్పుడు ప్రజలు దీవించబడుతున్నారు. ఈ జ్వాల వెలుగుతున్నంత వరకు అనేకుల్ని వెలిగిస్తూనే ఉంటుంది. ఇప్పుడు హారతి గొప్పదా, బ్రతికే యాగం అవ్వడం గొప్పదా? కర్పూరం బిళ్ళ వెలగాల, మనిషి వెలగాల? అందుకే క్రైస్తవుడు కర్పూరం బిళ్ళను వెలిగించడం మాని దాని అసలు పరమార్థాన్ని, వ్యక్తిత్వాన్ని యాగం చేయడంలో పెట్టాడు అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలా ఎన్ని ఆచారాలు భూమి మీద ఉన్నాయో వాటి అసలు ఉద్దేశాలు క్రైస్తవుడు నెరవేరుస్తున్నాడు. దట్ ఈస్ క్రిస్టియానిటీ. ఆమేన్. మతాలు ఆచారాలు మార్చేది కాదు. మేము ఏ ఆచార సాంప్రదాయాలు కొట్టివేయడానికి మేము లేము, వాటన్నిటి పరమార్థాలు నెరవేరుస్తున్నాం. ఎందుకంటే ఈ ఆచారాల యొక్క అసలు మూలమంతా బాబేలు గోపురం దగ్గర ఒకే ప్రజగా ఉన్నప్పటి నుంచి ఉన్నదే జరుగుతుంది ఇప్పటిదాకా కూడా. అందుకే సిమిలర్స్ కనబడతాయి. దేశాలలోని ఆచారాలన్నిట్లో సిమిలారిటీస్ ఉన్నాయి.
నేను చాలా గ్రంథాలు పరిశీలించి చూశాను, అనేక దేశాల ఆచారాలను దగ్గర నుండి చూశాను, ఎన్నింటినో కంపేర్ చేసి స్టడీ చేసి చూశాను. చాలా ఆచారాలు కలిసి వస్తున్నాయి, చాలా దేవీ దేవతల ఆరాధనలు ఆయా దేశాల్లో కూడా కలిసి కనబడుతున్నాయి. అప్పుడు నాకు అర్థమైంది, బాబేలు గోపురం దగ్గర ఉన్నటువంటి ఒకే ఉద్దేశంతో ఉన్న ప్రజలు విడిపోయిన తర్వాత వాళ్ళు అవే ఉద్దేశాలతో ఉన్నారు, కానీ వారి ఆలోచన మాత్రం మారిపోతూ వచ్చింది. ఇప్పుడు మరలా అవే ఉద్దేశాలని సరిగ్గా జతపరచగలిగితే దేవుని ఆలోచన ప్రజలకు అర్థమైపోతుంది. ఆమేన్. ఇంత పెద్ద యజ్ఞం, ఇంత పెద్ద పోరాటం కోసమే నేను ఈ పుస్తకాలన్నీ చదివాను. ఒకసారి ఒక పెద్ద ఆయన అన్నాడు, అన్ని పుస్తకాలు చదవాలా తమ్ముడు, బైబిల్ ఉంది కదా మనకి అన్నాడు. నేనేమంటున్నాను తెలుసా, బైబిల్ ఉన్నది మనం సంపూర్ణ సిద్ధి పొందడానికి, కానీ ఇవన్నీ చదువుతుంది లోకం అడిగే ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పి సువార్తను స్థాపించడానికి, క్రీస్తును నెరవేర్చడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నేను తూర్పు దేశపు జ్ఞానులు వచ్చిన దేశానికి వెళ్ళాను అనుకోండి, ఆ పారసిక దేశానికి వెళ్ళాను అనుకోండి, వాళ్ళకు సువార్త చెప్పేటప్పుడు నేను బైబిల్ కంటే ముందు మీ పెద్దలు ఏ కారణంతో క్రీస్తును వెతకడానికి వెళ్ళారని అడిగి సువార్త చేస్తా. ఎందుకంటే వాళ్ళు బైబిల్ని పట్టించుకోరు, నమ్మరు. మీ పెద్దలు ఏ కారణంతో క్రీస్తును వెతికారు, అదే కారణాన్ని చెప్పడానికి వచ్చాననే సువార్త చెబుతాను. ఆ తర్వాత వారు క్రీస్తును అంగీకరించినాక సంపూర్ణ సిద్ధికి సంబంధమైన సంపూర్ణ జ్ఞానాన్ని వారు ముందు పెడతాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది పౌలు విధానం. ఓ ఏథెన్సు వాసులారా, మీ పెద్దలు చెప్పిందే చెప్తున్నాను, కొత్తది కాదు అన్నప్పుడు కొందరు విని రక్షించబడ్డారు. మనం అలా కాదు, డైరెక్ట్ అలా ఊడిపడ్డట్టు మాట్లాడతాం ఆకాశం నుండి. మారాలి, ఇంకా చాలు, అపార్థమైంది చాలు, ఇక అర్థమయ్యేటట్లు చేద్దాము. ఆమేన్. నేను చెప్తున్నాను కదా, 612 గ్రంథాలు పరిశీలించినా సరే నాలో ఇంకా జ్వాల తగ్గలేదు. మొన్న రీసెంట్గా ఇంకో 40 గ్రంథాలు తెప్పించుకున్నాం పరిశోధన కోసం. మానను ఈ భూమి మీద ఎక్కడెక్కడ అపార్థాలు ఏర్పడ్డాయి, ఎందుకు ఏర్పడ్డాయి, ఎందుకు ఆచారాలు ఇన్ని రకాలుగా, ఎందుకని ఇన్ని సంప్రదాయాలు, ఎందుకని ఇన్ని విభేదాలు, వీటన్నింటికి ముగింపు పలికే వరకు, ముగింపు జవాబు దొరికే వరకు పరిగెడుతూనే ఉన్నాను. ఎందుకంటే నా దేవుడు ఆధారాలతో పనిచేసిన దేవుడు, నా దేవుడు ఆలోచనతో పనిచేసిన దేవుడు, నా దేవుడు సమాధానానికి కర్త, ప్రశ్న అడిగే ప్రతి వ్యక్తికి జవాబు ఇవ్వగలిగిన జ్ఞానమై ఉన్న దేవుడు ఆయన. శత్రువుకు మించిన జ్ఞానమునిచ్చి నడిపించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదాల వెంట పరిగెడతారా, మీరే ఆశీర్వాదం అవుతారా? మీకు తెలుసా, దేవుని ఆత్మకార్యములలో స్వస్థతల అద్భుతాల వల్ల కొందరే రక్షించబడుతున్నారు. అందరికీ త్వరగా మనసు వెలగట్లేదు. కఠిన హృదయాలు అలాగే ఉన్నాయి. 1000 మందిని కాపాడుకొని 10,000 మందికి శత్రువులం అవుతున్నాం. 10,000 మందిని కాపాడి 1,00,000 మందికి శత్రువులం అవుతున్నాం. సంపాదన, ఆత్మల సంపాదన ఇంతే జరుగుతుంది, సంతోషమేమి ఇంత ఉంటుంది. ఇంత చేసి జరుగుతున్న నష్టాన్ని చూడట్లేదు మనం. అవును, మనం చాలా విషయాల్లో సంస్కరణ చేసుకోవాలి. నేను ఒక పుస్తకం రాశాను. ఒక పుస్తకం రాస్తూ 10,000 సంస్కరణలు అని రాశాను. 10,000 సంగతుల్లో సంఘం సంస్కరించుకోవాలి అని రాస్తూనే ఉన్నాను. తీరా చూస్తే ఆ మొత్తం పుస్తకం మొత్తం ప్రింట్ చేయడానికి, ఒక్క బుక్ చేయడానికి సాధ్యపడట్లేదు. అన్ని సంగతులు రాశాను. అంటే దాదాపుగా 10 సంవత్సరాల నుంచి రాస్తూనే ఉన్నాను. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు. తీరా ఇప్పుడు చూస్తే అవే 10 పుస్తకాలుగా, ఒక్కొక్క పుస్తకం దాదాపుగా 600-700 పేజీలతో 10 పుస్తకాలు ప్రింట్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. దాన్ని అంత వివరణాత్మకంగా చూపిస్తే తప్ప అర్థం చేసుకోలేకపోతున్నారు. చెబితే ఇంకా అపార్థాలే పెరుగుతున్నాయి. ఇంతకుముందు నేను సమస్త సృష్టిని కుమారుడు చేశాడన్నాను. ఒక మహానుభావుడికి అపార్థమైంది. కిరణ్ పాల్ గారు తండ్రికి సృష్టి చేయడంలో ప్రమేయమే లేదంటున్నాడు. ఎంత పిచ్చోడో చూడండి. అసలు విషయం పట్టించుకోవట్లా. సృష్టిని చేసింది కుమారుడు, తండ్రే కుమారుని ద్వారా చేయించాడనే మాట మర్చిపోయాడు. తండ్రికి ఎక్కువగానే తెచ్చి కుమారునికి తక్కువ ఇవ్వాలనే తపనలో ఉన్నాడేంటో తెలియదు. వారు సమానమన్న విషయం మర్చిపోయాడేంటో తెలియదు. తమ సిద్ధాంతాన్ని బట్టి చెప్పిన సంగతి మర్చిపోయాడు, చూపించిన లేఖనాన్ని మర్చిపోయాడు. సిద్ధాంతాల కంటే లేఖన సత్యమే గొప్పది. లేఖనం సత్యమైతే అంతకంటే గొప్ప సిద్ధాంతం ఇంకొకటి ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చనిపోకముందే ప్రభు పేరిట బ్రతిమాలుతున్నాను, ఊపిరి మీలో ఉండగానే మీ ఊహల్ని, ఆలోచనలని మార్చుకోండి. క్రైస్తవుడు ఒకసారి చనిపోతే
మార్చుకోవడానికి ఏమీ మీకు ఉండదు. కొంచెం ఒక్కసారి అందరం కూడా అహంకారాన్ని మాని ఆలోచించడం పని చేద్దాం, ఆలోచించడం ప్రారంభిద్దాం. అప్పుడు ఆత్మదేవుడు మనలో కార్యం చేసి మనం వెలిగిస్తాడు. మనం లోకానికి వెలుగయ్యే రోజు సమీపంలోనే ఉంది. ఒక ప్రవచనం చెప్తున్నాను, వినండి. చాలా రోజుల క్రితం చెప్పాను, అవి నెరవేర్పుకు వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో మాట చెప్తున్నాను. భూమి మీద ఒక 10 సంవత్సరాల కాలం ఉండబోతుంది. ఆ 10 సంవత్సరాల కాలం ఎలా ఉండబోతుందంటే, క్రైస్తవ వ్యతిరేకులు సహా సువార్తకు సహకరించి సువార్త జరగనిచ్చే రోజు రాబోతుంది. క్రైస్తవ వ్యతిరేకులు కూడా మౌనంగా ఉండేటట్లు దేవుడు చేసే రోజు రాబోతుంది. ఎందుకంటే నా గ్రంథం ఆత్మలు అంత్యదినములలో సువార్త విస్తారముగా జరిగి ఆత్మల రక్షణ జరగబోతుందని చెప్పబడినటువంటి ఆ కాలం రాబోతుంది. సువార్థికులు, సంఘము, సేవకులు, విశ్వాసులు ఆత్మదేవుని చేత బలంగా వాడబడే కాలం ఒకటి రాబోతుంది. ఫిలిప్పులాగా, ఏలియాలాగా ఆత్మచేత నింపబడి పరిగెత్తే రోజులు ఒకటి రాబోతుంది. ఆశ్చర్యరీతిగా ఒక 10 సంవత్సరాల పాటు విస్తృతంగా సువార్త జరగబోతుంది. ఎంత విస్తృతంగా అంటే, సింహాల నోళ్ళు మూస్తే అవి మూలకు కూర్చున్నట్టుగా ఈరోజు అజ్ఞానులుగా ఉండి దేవుని గుర్తించక క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు మౌనంగా కూర్చొని ఉంటారు 10 సంవత్సరాల పాటు. సిద్ధపడండి, కనీసం అప్పటి కోసమైనా ఇప్పటి నుంచి సిద్ధపడండి. టైం చాలా దగ్గరలో ఉంది. రికార్డ్ అవుతుంటే చెప్తున్నాను, టైం చాలా దగ్గరలో ఉంది. ఇలాంటి ఒక దినం వస్తుందని 10 సంవత్సరాల క్రితమే నేను ప్రార్థనా గదిలో గ్రహించగలిగాను. అలాంటి ఒక రోజు రాకముందే దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇప్పటి నుంచి సిద్ధపడు. ఈరోజు నీలో అజ్ఞానం అలాగే ఉంటే రేపు అనేకుల కొరకు వాడబడేటప్పుడు నువ్వు అజ్ఞానంగా మాట్లాడితే అప్పుడు కూడా మళ్ళీ వ్యతిరేకత పుట్టే ప్రమాదం ఉంటుంది. ఆ రోజు కోసం ఈ రోజు నుంచి జ్ఞానంగా మాట్లాడడం నేర్చుకుందాం. మంచిదైతే ఊరు మంచిది. 2 సంగతులు నేను మీకు పరిచయం చేశాను. ఒకటి భక్తి సాధన, రెండవది సువార్తను గూర్చిన జ్ఞానము, బాధ్యత. ఈ 2 సంఘంలో ఉంటే ఆత్మదేవుని కార్యం ఈ భూమి మీద జరుగుతుంది. ఆత్మదేవుణ్ణి ఈ ప్రపంచంలో పని చేయనిచ్చేటట్లు మనం నడుచుకుందాం. మన నోరే బాగోలేకపోతే ఊరెప్పటికీ మనకు సహకరించదు. ఇంకా ఇలాంటివి అనేకమైన సంగతులు మీకు తెలియాలంటే పుస్తకాల్లో మీకు వాటి గురించిన ఆన్సర్ ఉంది. ఈ పుస్తకాలు ఎందుకు పరిచయం చేస్తున్నానంటే, ఈ మట్టి మనిషి ఎప్పటికైనా మట్టిలో కలిసిపోతాడు. కానీ ఈ మనిషి మట్టిలో కలిసిపోయిన రోజు కూడా ఈ మనిషిలో ఉన్న దేవుని ఆలోచన ఎప్పుడు మీతో మాట్లాడుతూ ఉండాలి. దేవుని ఆలోచన మిమ్మల్ని కడుతూ నడిపిస్తూ ఉండాలి. అందుకే వాటిని పుస్తకాల రూపంలోనూ యూట్యూబ్ సందేశాల రూపంలోనూ ఉంచడం జరిగింది. ఏ విషయంలోనైనా మీరు నన్ను సరిచేయాలన్నా, నేను మిమ్మల్ని సరిచేయాలన్నా, ప్రేమ అనే వంతెన ఎప్పుడు బాగుండాలి, అది కూలిపోకూడదు. అప్పుడే మనం ఒకరినొకరం కట్టుకోగలుగుతాం, ఒకరినొకరు నడిపించగలుగుతాం. ఎంత తెలిసినా, ఎంత ప్రార్థించినా, ఎంత జ్ఞానం ఉన్నా ఎక్కడో చోట మనిషి పొరబడుతూనే ఉంటాడు. ఆ పొరపాట్లను కూడా మరొకరు కలిసి సరిచేసేటట్లు ప్రేమను భక్తిలో నిలకడగా ఉంచండి. అప్పుడు మనం ఒకరినొకరం కాపాడుకోగలుగుతాం. ఎందరో మహాప్రవక్తలు, భక్తులు తప్పులు చేయలేదు, వాళ్ళని కాపాడుకునే అవకాశం దొరకాలి. కాబట్టి ఇంత భయంకరమైన పోరాటంలో నేను కూడా ఎక్కడైనా మిస్టేక్ చేయొచ్చు, ఆవేశంలో మాట్లాడొచ్చు, తొందరపడి ప్రవర్తించవచ్చు. అప్పుడు నన్ను కూడా తమ్ముడు ఈ ఒక్క విషయంలో జాగ్రత్త, అన్న ఈ ఒక్క విషయంలో జాగ్రత్త అని చెప్పే ప్రార్థనా పరులు కూడా కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోషే తొందరపడుతుంటే ఆలోచనకర్తలు అవసరపడ్డారు. ఆలోచనకర్తలు అనేకులు ఉన్నట మంచిది. అవును, ఎంతటి వాడికైనా ఆలోచనకర్తలు కావాలి. అసలు దేవునికి ఆలోచన చెప్పక్కర్లేదు, కానీ అక్కడ కూడా ఆలోచన చెప్పే వాళ్ళు ఉన్నారు, ఆలోచనకర్తలు ఉన్నారు సభలో. దేవుని ప్రజ, ఒకరినొకరం కట్టుకుందాం, ఒకరినొకరం సరి చేసుకుందాం. ఎవ్వరం ఆకాశం నుంచి ఊడిపడలేదు, అందరూ ఈ పాపభూయిష్టమైన శరీరంలోనే బ్రతుకుతున్నాం. భక్తితో, లేఖనంతో, ఆత్మదేవునితో పునరుద్ధానం కొరకు సిద్ధపడదాం. ఆయన భూమి మీదకి రెండోసారి రాకముందు అందరం కలిసి ప్రయాసపడదాం. మీకు ఒక విషయం పరిచయం చేసి మీకోసం ప్రార్థన చేస్తాను. మనం ప్రార్థిస్తే పరలోకంలో బంధించబడుతుంది, భూలోకంలో విప్పబడుతుందనే మాట తెలుసు కదా మీకు? హలో, తెలుసా తెలీదా? ఏం బంధించి ఏం విప్పాలి అదే సంఘానికి తెలియదు. దేవుడు ఏం బంధించి ఏం విప్పుతున్నాడు? స్వస్థతలు, ఆశ్చర్యాలు, శాపాలు, దురాత్మల. దేవుడు ఏదో చేస్తున్నాడుగా పరలోకంలో. ఏంటది? ఇగో ఈ పుస్తకంలో ఆ మర్మం రాశాను నేను. పరలోకంలో దేవుడు ఏం బంధించి ఏం విప్పుతాడు, అసలు మనం ఏం బంధించి ఏం విప్పగలం, అలాంటి శక్తి ఎలా పొందాలి, ఈ పుస్తకం మీకు అర్థమైతే మీ ప్రార్థనా గది ఖచ్చితంగా భగ్గున మండుతుంది.
మీరు ప్రార్థనా వీరులు అయి తీరుతారు ఖచ్చితంగా. ఈ పుస్తకంలో ఉన్న జ్ఞానం మీ మనసులోకి వస్తే. ప్రార్థనా గదిలోనే మండిన పుస్తకం ఇదే. దీని పేరు విశ్వ న్యాయస్థానం. మీకు స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నారు. ఈ పుస్తకాన్ని తప్పకుండా సంపాదించండి. ముఖ్యంగా నా పుస్తకాలన్నీ ఇలా మల్టీ కవర్ పేపర్తో ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, మల్టీ కవర్ పేపర్తో ఉంటాయి. అంటే మీరు ఏం చదువుతున్నారో అవన్నీ మీకు ఇలా బొమ్మల రూపంలో కూడా కనబడిపోతూ ఉంటాయి. ఎందుకని నేను ఇలా తయారు చేశానో తెలుసా పుస్తకాల్ని? వాస్తవానికి సైకలాజికల్గా మనం చూస్తూ చదివితే ఎక్కువసేపు చదువుతాం. పైగా చూస్తూ చదివితే చదివింది మర్చిపోకుండా ఉంటుంది. సాతాను ఏదో ఒక రూపంలో మీకు దేవుని జ్ఞానం మతిమరుపులోకి తీసుకొస్తున్నాడు కదా. ఎలాగైనా సరే మీరు గుర్తుంచుకునేటట్లు చేయడానికి ఈ కష్టాన్ని మేము ఇష్టంగా తీసుకున్నాం. కాబట్టి తప్పకుండా వీటిని సంపాదించుకోండి. యేసు కాశ్మీర్ వచ్చాడని అన్నారు. నేనన్నాను తప్పు. యేసు కాశ్మీర్ రావడం కాదు, యేసు ప్రపంచ దేశాలన్నిటికి వచ్చాడన్నాను. అన్నిటికీ రావడం ఏమిటి అంటే ఈ బుక్ చదవమన్నాను. ఇది చదివినాక అన్నాడు, అందరికీ ఆయనే దేవుడని ఈ పుస్తకంలో అర్థమైపోతుంది అని. ఎబెన్, అలాంటి అద్భుతమైన నిరూపిత చరిత్రిత గ్రంథం ఇది. తప్పకుండా దీన్ని చదవండి. ఈ చారిత్రాత్మకమైన గ్రంథం మీకు జ్ఞానం నేర్పిస్తుంది. దేవుడు లేడని ఎవరైనా అంటే ఈ పుస్తకం వారికి పరిచయం చేయండి. దీని పేరు అంతరిక్షం వెనుక. సైన్స్కు సైన్సే చేసిన సువార్త. 50 ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. తప్పకుండా ఈ పుస్తకాన్ని సంపాదించుకోండి. ఇక చివరిగా ఇక్కడున్న ఇంకో పుస్తకం అదృశ్య దేవుడు. దేవదూతలు దేవుణ్ణి చూడలేక రెక్కలు కప్పుకొని స్తుతిస్తూ ఉంటారు. అలాంటి దేవుణ్ణి పరలోకానికి వెళ్ళినప్పుడు మనం ఎప్పుడైనా చూడగలుగుతాము? మనకు అలాంటి ధన్యత దొరుకుతుందా? ఈ ప్రశ్నకు అద్భుతమైన జవాబుతో సమీపించరాని తేజస్సు మర్మం ఈ పుస్తకంలో ఉంది. దీని పేరు అదృశ్య దేవుడు. ఈ 5 పుస్తకాలు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటిని సంపాదించుకోండి. మీరు బ్రతుకుండగానే దేవుని ఆలోచనతో నింపబడండి. చాలా తక్కువలో దీన్ని మీకు దేవుడు అందిస్తున్నాడు. మీరు ఎంత దేవుని ఆలోచనతో నింపబడతారో మీరు అనేకుల కొరకు అంత ఫలించబోతున్నారు. చివరిలో ఒక్క మాట, ఈ చివరి దినాల్లో దేవుడు ఎవరిని బలంగా వాడుకోబోతున్నాడో తెలుసా? దేవుడు ఎవరికి ఎక్కువ అర్థమవుతాడో, దేవుని ఆలోచన ఎవరిలో ఉంటుందో వారినే ఈ ప్రపంచాన్ని వెలిగించడానికి వాడుకోబోతున్నాడు. ప్రార్థనా గదిలో ఎక్కువసేపు మోకరించండి. బైబిల్ని ఎక్కువసార్లు చదవండి. దేవుడు బయలుపరిచిన సంగతులు, ఇలా భక్తుల ద్వారా రాయించిన సంగతులు చదవండి. మానకుండా మీ ఇరుగు పొరుగు వారికి దేవుని గురించి చెబుతూ ఉండండి. వారి నుంచి ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలు తీసుకోండి. మరలా దేవుని దగ్గర మోకరించి సరి అయిన జవాబు కోసం పరిశుద్ధాత్ముని సహాయం తీసుకోండి. ఏదైనా బోధ మీరు విన్నప్పుడు కొత్తగా మీకు అనిపిస్తే మీ సేవకులతో కలిసి మాట్లాడండి. ఎందుకంటే ఇలా స్పీకర్లుగా వచ్చి, అంటే గెస్ట్ స్పీకర్లుగా వచ్చిన మేము మీతో 1 గంట 2 గంటలో మాట్లాడి వెళ్ళిపోతాం. ఆ తర్వాత మీరు ఫోన్ చేసినా పెద్దగా మేము పలకకపోవచ్చు. పలికిన ఒక ప్రార్థనో లేదా ఒక ప్రశ్నకు జవాబో ఇవ్వగలుగుతాం. అంచకు మించి మేము ఏమీ చేయలేం. కానీ మీకు తెలుసా, మీకు కష్టం ఉందని ఒక్క ఫోన్ చేస్తే తమ సొంత పనులన్నిటిని కూడా మాని మీ చుట్టూ పరిగెత్తుకొచ్చేది మీ స్థానిక సేవకులు మాత్రమే. వాళ్ళ ప్రేమను, వారి బాధ్యతను పొరపాటున నిర్లక్ష్యం చేయకండి. వాళ్ళు చెప్పలేని వాటిని చెప్పించడానికి మాలాగా అనేకుల్ని పిలుస్తున్నారు, మిమ్మల్ని కట్టడానికి మాత్రమే. వాళ్ళలో లేని గొప్పతనం ఏదో మాలో ఉందని కాదు. వారు చెయ్యలేని పరిచర్యలో దేవుడు చేస్తున్న పరిచర్య ఒకటి మేము చేస్తున్నాం. నానా విధములైన పరిచర్య. సంఘములో ఆ పరిచర్యలన్నీ జరిగించాలనే సభలు జరుగుతున్నాయి. ఆమేన్. సంఘాన్ని కట్టాలనే ఈ పని జరుగుతుంది. వాక్యమును బట్టి మీరు మమ్మల్ని అభిమానించి ప్రేమించవచ్చు, కానీ వారి ప్రేమను, బాధ్యతను బట్టి వారికి కృతజ్ఞులై ఉండడం నేర్చుకుంటే దేవుని దృష్టిలో ఉంటారు. దేవుని మనసులో మీరు చోటు సంపాదించుకుంటారు. అలాంటి స్థిరమైన భక్తిలో, నాణ్యతమైన భక్తిలో, సరిగ్గా తూకం వేయగలిగిన ఆలోచన విధానంతో దేవుడు మిమ్మల్ని కట్టునుగాక. ఈ చివరి దినాల్లో అవసరమైన ఆలోచన వరకు మాత్రమే దేవుడు మిమ్మల్ని నడుపునుగాక. రండి, దేవుని కాళ్ళు పట్టుకుందాం. అందరం కలిసి దేవుని వేడుకొని తీర్మానం చేసుకుందాం. లేచి నిలబడతారా? అందరం కలిసి లేచి నిలవబడి అడుగుదాం. ఈ 1 గంట 40 నిమిషాల పాటు దేవుడు మనతో మాట్లాడిన సంగతుల కోసం దేవుని అడుగుదాం. ప్రభువా, ఈ 1.5 గంట మీరు మమ్మల్ని దర్శించారు, మాతో మాట్లాడారు, మమ్మల్ని బలపరిచారు, మాకు ఆలోచన చెప్పారు. మాపై దయ చూపించండి ప్రభువా అని అడుగుదామా? చెయ్యెత్తండి, మీ కుడి చేయి పైకెత్తి, తండ్రి మాకు సహాయం చేయండి. చిన్నతనం నుంచి విన్న మాటలను బట్టో,
మా స్వభావాన్ని బట్టో, మా చుట్టూండ వాతావరణాన్ని బట్టో, మాలో ఉన్న స్వభావాన్ని బట్టో చాలాసార్లు మీరు నేర్పించిన జ్ఞానాన్ని తృణీకరించాం. మా పట్లున్న సంకల్పాన్ని శాస్త్రులు పరిశీల వలె తృణీకరించకుండానట్లుగా మీరు పంపిన నేటి సందేశం కొరకు నిన్ను స్తుతిస్తున్నా. నీ గ్రంథంలో ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు మా కళ్ళు తెరువుతండ్రి. మమ్మల్ని బలపరచు. ప్రతిరోజు నేర్చుకొని ప్రతిరోజు మార్చుకునే మంచి స్వభావాన్ని ఇవ్వు. నాలో ఉన్న భ్రష్టత్వాన్ని నానాటికి పూర్తిగా తొలగించుకొని మహాభక్తిలో అనేకుల్ని వెలిగించే వెలుగుగా, ఆరిపోకుండా మండే దీపంగా నన్ను మార్చు తండ్రి అని అడగండి. సరిచేసుకోవాల్సిన ప్రతిదాన్ని సరిచేసుకునే అవకాశం నాకు ఇవ్వు డాడీ అని అడగండి. తండ్రి మాకు సహాయం చేయండి. ప్రభువా మాకు సహాయం చేయండి. ఆలోచనకర్త మాకు సహాయం చేయండి. మిక్కిలి ప్రేమగల దేవా మాకు సహాయం చేయండి. జీవాధిపతి మాకు సహాయం చేయండి. అందరు అడుగుతూ ఉంటే సేవకులలో నుండి ఎవరో ఒకరు మన కోసం ప్రార్థన చేస్తారు. ఏకీభవిద్దాం. తండ్రి, ఇంత ఉన్నతమైన పరిచర్యలో నాతో పాలిభాగస్తులైన సేవకుల కొరకు కూడా నిన్ను స్తుతిస్తున్నాను. వారి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించండి. ఈ వేదికతో ప్రభువా నీ పిల్లలు కూడా సహకారులై ఉన్నారు. ఈ సభలో నాతో పాలివారై ఉన్నారు. ఇంత ఉన్నతమైన నీ ఆలోచన స్థాపించడంలో సహకారులుగా ఉన్నారు. వారి సేవలో కూడా నూతన పేజీ ప్రారంభించండి. అడుగుదామా? అందరూ నోరు తెరిచి అడుగుదామా? సేవకులలో ఎవరో ఒకరు మన కోసం ప్రార్థన చేస్తారు. రండి, అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. భారంతో, బాధ్యతతో ప్రార్థన చేసుకుందాం. ప్రాణముండగానే మార్చుకోవలసిన వాటి కోసం ప్రార్థన చేసుకుందాం. దేవుని బ్రతిమాలుకుందాం. ప్రభువా మాకు సహాయం చేయండి. అందరం మొరపెడదామా? ఎవ్వరు మౌనంగా ఉండద్దు. ఇన్నాళ్ళు ఆశీర్వాదాలు, దీవెనల కోసం పరిగెత్తావు. ఇక మీదట నీవే ఆశీర్వాదం అవ్వాలి. నీవే వెలుగుగా మారాలి. మొరపెట్టు. ఆశీర్వాదాలు నీ వెంట పరిగెత్తుకు రావాలి. మొరపెట్టు, మొరపెట్టు. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం.